డ్రీమ్ న్యూస్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కావచ్చు, నిన్న మొన్న జరిగిన అసెంబ్లీలో కావచ్చు, ఇండ్ల స్థలాల సమస్య పెద్ద చర్చ జరిగిన పరిస్థితి. అంటే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టుగా ఇళ్ళకి ఇవ్వడంలో గవర్నమెంట్ పూర్తిగా పేదలకు ఇల్లు పంపిణీ చేయడంలో పెద్ద ఎత్తున వెనకబడిపోయింది అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ అధికార పక్షం మాత్రం మీరు రూపాయికే ఇల్లు ఇవ్వాలని చాలా తక్కువ ధరలో డబ్బులు చెల్లించుకొని కూడా టిట్కో ఇల్లులు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం. డిసెంబర్ 25 తారీఖు కల్లా ఎటువంటి పరిస్థితుల్లో ప్రతి అర్హుడైన పేదవాడికి కులాలు మతాలకు అతీతంగా అందరికీ స్థలాలు కేటాయిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఆ నేపథ్యంలోనే మంత్రి గృహ నిర్మాణ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో రంగనాథరాజు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో అసలుకి అసెంబ్లీలో ఏం జరిగింది, గవర్నమెంట్ ఇప్పటి వరకు 25వ తారీఖు సిద్ధంగా ఉందా లేదా అనే అంశాలన్నీ కూడా ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. సరే, అసెంబ్లీలో కూడా చాలా పెద్ద చర్చ జరిగిన పరిస్థితి. అంటే ఇండ్ల పట్టాల విషయంలో ప్రభుత్వం ఎందుకో వెనకడుగు వేస్తోంది. చివరికి అటు చేసి ఇటు చేసి డిసెంబర్ 25కి ఒక డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికే 4-5 డేట్లు ఇచ్చారు. ఈ 25వ తారీఖు డిసెంబర్ 25కి డేట్ ఇచ్చారు. ఈ డేట్కైనా సరే పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే పరిస్థితి వర్కౌట్ అవుతుందా? ముఖ్యంగా మా ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో ఎంతోమంది ఆ రోజు నాన్నగారు స్టార్ట్ చేశారు, ఇల్లు కట్టి ఇస్తామనుకున్నారు. అది మధ్యలోనే ఆగిపోయినాయి. మేము సంవత్సరాల తరబడి 2-3 జనరేషన్స్ నుంచి కూడా రోడ్ల మీద, కాలువగట్ల మీద, డ్రైన్ గట్ల మీద ఉంటున్నాం. మాకు భద్రత లేదు. ఏ రోజున మా ఇల్లు పీకేస్తారో అని పెద్ద ఎత్తున ఆయన దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. అదే ఆయన పాదయాత్రలో చూసి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి 30 లక్షల మంది ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తర్వాత సర్వే చేసిన తర్వాత సుమారు 25 లక్షల మంది సైట్లు కావాల్సిన వాళ్ళు, 30 లక్షల మంది ఇల్లు కావాల్సిన వాళ్ళు సైట్లు ఇల్లు చేసి 25వ తారీఖుని ఉగాది రోజున ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేయటం. అది కూడా ఎవరైతే మనం పట్టా ఇస్తున్నాం మైళ్ళ పేరు డాక్యుమెంట్ క్రియేట్ చేసి తహసీల్దార్ని సబ్ రిజిస్ట్రార్ కింద పెట్టి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని ఒక సంకల్పం చేసి డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులను కూడా ఏ ప్లాట్ అయితే అలాట్ చేసామో ఆ ప్లాట్లో కూర్చోబెట్టి ఫోటో కూడా తీయటం జరిగింది. ఇంకా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఈ టెక్నికల్గా ఇవ్వటానికి వీల్లేదు, డీఫామ్ అది ఇలా రిజిస్ట్రేషన్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పి కొన్ని కండిషన్స్ తోటి టెక్నికల్గా కోర్టుకి వెళ్తే కోర్టు స్టే చేసింది. అలాగే మా ముఖ్యమంత్రి గారి తర్వాత ప్రతి నెల కూడా ఏదో రోజున ఇవ్వాలని ఆతృతతోటి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని దృష్టిలో అటు హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది, సుప్రీంకోర్టులోకి వెళ్ళడం జరిగింది. అలాగే 2-3 వాయిదాలు కూడా ఇద్దామని చెప్పి ఆగస్టు 15 దాకా, అలాగే అంబేద్కర్ ఇలాగ 4-5 డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ అది టెక్నికల్గా క్లియర్ అవ్వలేదన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 25వ తారీఖుని ఒక క్రీస్తు 25వ తారీఖున అలాగే ముక్కోటి ఏకాదశి మంచి పర్వదినం రోజుని టెక్నికల్గా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మనం అనుకున్నట్టుగా డాక్యుమెంట్ ఇద్దాం. ఈ లోపల ఏదైతే ఓల్డ్ ప్రొసీజర్ ఉందో డీఫామ్ పట్టా ఇచ్చేసి ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకుని రేపు 25వ తారీఖుని ఎక్కడ కూడా టెక్నికల్గా కానీ లీగల్గా కానీ అడ్డీల్స్ లేకుండా రేపు 25వ తారీఖున ఎక్కడెక్కడైతే ఉన్నాయో అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొని ఈరోజు కానీ రేపు కానీ డిసైడ్ చేస్తారు ఏ జిల్లాలో అందించి ఈ కార్యక్రమం చేయాలో. అలాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సుమారు 1400 కోట్లు బిల్స్ ఇవ్వకుండా ఆయన వెళ్ళిపోయాడైనా ఆ డబ్బును డైవర్ట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని మా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడే సుమారు 500 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేశారు. మిగిలిన 900 చిల్లర కోట్లు కూడా రేపు 25వ తారీఖుని ఆ పెండింగ్ బిల్స్ కూడా రిలీజ్ చేసి 25వ తారీఖు ఇంకా మన రాష్ట్రంలో పాత బిల్స్ ఎప్పుడు కూడా గత 5-6 సంవత్సరాల నుంచి ఉన్న బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి 25 నుంచి కన్స్ట్రక్షన్ చేసి ఇట్లకే బిల్స్ పెండింగ్ ఇవ్వాలి తప్ప ఇంకా పాతగా మా కార్పొరేషన్లో ఉన్న 1400 కోట్లు చిల్లర కోట్లు కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే టెక్నికల్గా ఏదైతే గతంలో డాక్యుమెంట్ ప్రింట్ అయిపోయినాయి, సంతకాలు కూడా అయిపోయినాయి. అలాగే ఈరోజు మళ్ళీ డీఫామ్ పట్టా ఇచ్చి ఎప్పుడైతే తర్వాత టెక్నికల్గా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ అదే మైళ్ళ పేరు మీద డోర్ నెంబర్ వచ్చేస్తుంది, ఇల్లు కట్టేదా డోర్ నెంబర్ తోటి డాక్యుమెంట్ ఇచ్చేస్తాం. అలాగే ఇప్పుడు 1700 చిల్లర 17,000 చిల్లర ఏదైతే లేఅవుట్స్ ఉన్నాయో చిన్న పెద్ద లేఅవుట్లో ఇమీడియట్గా సుమారు 700 కోట్లతోటి డ్రింకింగ్ వాటర్
కన్స్ట్రక్షన్ వాటర్ కావాలి, అలాగే డ్రింకింగ్ వాటర్ కావాలి ఇమీడియట్. అక్కడ కావాల్సిన అలాగే పవర్ సప్లై, ఆ కాలనీకి కావాల్సిన సబ్స్టేషన్ కావాల్సిన సబ్స్టేషన్, అక్కడ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి ఇవన్నీ మరి ఈ రోడ్లు కానీ ఇవన్నీ చేసినప్పటికి ఇమీడియట్గా అదొక 2,000 కోట్లు నుంచి 3,000 కోట్ల దాకా అవుతుంది. డ్రింకింగ్ వాటర్ మెయిన్, కరెంటు, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్, అండర్ డ్రైనేజ్ కూడా డ్రైనేజ్ అయినా వస్తాయి. ముందుగా వాటర్ కన్స్ట్రక్షన్కి తాగటానికి డ్రింకింగ్ వాటర్, అలాగే పవరు, ఇవన్నీ కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేసేసి చేయమని ఆదేశాలు ఉంటుంది. గతంలో మీకు తెలుసు ఎన్నో ప్రభుత్వాలు ఉన్నప్పుడు స్థలాలు ఇచ్చేసి వదిలేసేవారు. 30 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజు దాకా నిరుపయోగంగా ఉన్న లేఅవుట్లు ఎన్నో ఉన్నాయి. అక్కడ రోడ్డు వేయరు, ఒక వాటర్ ఎవరో అక్కడ ఫిల్లింగ్ చేయరు. ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ మన్నాడు నుంచే మన మార్చి, ఏప్రిల్ నెలలు, మే నెల, జూన్లో అవసరమైనవన్నీ కూడా ఫిల్లింగ్ చేయటం మొదలైంది. ఇంకా ఎక్కడెక్కడైనా కొన్ని లేట్గా ఎక్విజిషన్ చేసినట్టు అవి కూడా ఇప్పుడు ఈ నెల నుంచి ఫిల్లింగ్ చేసేది జరుగుతుంది. ఎక్కడ కూడా ఫిల్ చేయకుండా రోడ్లు లేకుండా ఇవ్వట్లేదు. రోడ్లు కూడా ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. బేసిక్గా గతంలో ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి ఏదైతే పట్టాలు ఇస్తున్నామో అది వాళ్ళకి పూర్తిగా హక్కుతో కూడిన పట్టా, అంటే వాళ్ళు ఇబ్బందుల్లో అమ్ముకోవచ్చు లేకపోతే దేనికైనా వాడుకోవచ్చు అనే ఒక రైట్ని కల్పిస్తూ ఇవ్వాలని ఒక నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ దిశగానే అన్ని డాక్యుమెంటేషన్ రెడీ చేశారు, స్థలాలు చేయాల్సి వచ్చిన పరిస్థితి. టెక్నికల్గా కొంత ఇష్యూ వచ్చింది. కానీ ఇప్పుడు తిరిగి మీరు 25వ తారీఖు మళ్ళీ ఏదైతే గత ప్రభుత్వంలో అవలంబించిన డికేటీ సిస్టాన్నే మళ్ళీ ఇక్కడ కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం జరుగుతుంది. సో అప్పుడు మనం ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మళ్ళీ మనం వెనక్కి రావాల్సి వచ్చిన పరిస్థితి ఉంది కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు? ఇప్పటికే ఎన్నో కేసులు హైకోర్టులోనే వేయటం జరిగింది. ఈరోజు కూడా మీరు ఇప్పుడు నిత్యం మా గవర్నమెంట్ మన జీపీ గారు కానీ అందరూ అడ్వకేట్ జనరల్స్ అందరూ కూడా దాని మీద నిత్యం ప్రయత్నం చేస్తాం జరుగుతుంది. అంటే ఈ లోపల ఎంతో ల్యాండ్ సుమారు 12,000 కోట్లు దాకా ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వం భూమి ఇవ్వటం జరిగింది. సుమారు 60-70 వేల ఎకరాలు ఇచ్చి లేఅవుట్లు ఫిల్లింగ్ చేయడం జరిగింది. ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు 15 లక్షల ఇల్లు శాంక్షన్ రెడీగా ఉన్నాయి. ఇది ఒక ప్రజలకు ఇచ్చిన వాగ్దానం. అలాగే ఎంతోమంది నిరుపేదలు అద్దెలకు ఇచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి మన దగ్గర అన్నీ ఉండి చేయలేకపోతున్నాం, లేట్ చేస్తున్నాం. అవసరమైతే ఎప్పుడైతే కోర్టు నుంచి వచ్చిన తర్వాత ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం తప్ప ఇచ్చిన తర్వాత మాకు ఇవ్వాలనుకున్నప్పుడు తర్వాత మాకు నష్టమేం జరగదు. అది కూడా రిజిస్ట్రేషన్ చేసి అప్పుడు డోర్ నెంబర్ కూడా వచ్చేస్తుంది, సైట్ పట్టా నెంబరు డోర్ నెంబర్ వేసేసి మేము డాక్యుమెంట్ ఇచ్చేయడం జరుగుతుంది. డికేటీ ఇచ్చిన తర్వాత డిఫార్మ్స్ బేస్ మీదనే ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే మీరు వాళ్ళకి హక్కు కల్పించే పరిస్థితి ఎప్పుడు ఇచ్చే అవకాశం? కోర్టు నుంచి రాగానే ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి. ఈ పేపర్ రెడీగా ఉంది, ఆ పేపర్ రెడీగా ఉన్నాయి, రెండు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్ రెడీ అయిపోయింది. ఆ డాక్యుమెంట్ని మళ్ళీ దీన్ని నెంబర్ వేసేసి దానికి ఇస్తారు. టెక్నికల్గా వేరే వాడికి మారితే ఇబ్బంది తప్ప ఎవరైతే మన గృహంలో పెద్దవాడి పేరు మహిళ పేరు ఎత్తునో ఆడి పేరు మీదే అప్పుడు ఏం సరిహద్దులు మారో, డోర్ నెంబర్ ఇప్పుడైతే పట్టా నెంబర్ ఉంటుంది, అప్పుడు డోర్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. కానీ రెండు ఇష్యూస్ సార్, ఇప్పుడు ప్రధానంగా ప్రతిపక్షాలు మీ మీద దాడి చేస్తున్న రెండు ఇష్యూలు, ఒకటి టిట్కో ఇళ్ళకి సంబంధించి కూడా ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే మీ శాఖకు సంబంధించి కాకపోయినా కూడా మీతో కొంత ఇంటర్లింక్ ఉంది కాబట్టి నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న 60 ఏళ్ళ ఇల్లు కట్టి మేము గత ప్రభుత్వంలో ఉంటే ఆ ప్రభుత్వం ఆ ఇళ్ళని ఖాళీగా వదిలేసి ఇన్ని సంవత్సరాలు కనీసం 17 నెలల పాటు వాటిని పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. రెండవది, మీరు ఏదైతే భూములు కొత్తగా ప్రజలకు ఇస్తున్నారో అవన్నీ కూడా ఇప్పుడు చూస్తే నీళ్ళకి ఏ జిల్లాలో చూసినా కూడా మొత్తం కూడా చెరువులుగా మారిపోయి అనే ఒక అపవాదు కూడా మీ మీద ఉంది. సో ఇది ముందుగా మీరు ఊహించారా? ఈ సెలక్షన్ ఆఫ్ ల్యాండ్ తీసుకునేటప్పుడు కొంత మీరు ఏమైనా ముందుగా చర్చలకు జరిగిందా, లేకపోతే రెవెన్యూ వాళ్ళు సెలెక్ట్ చేశారు, మనం డబ్బులు కట్టేసాం, అందులో దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు దాని మీద మనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది కదా? అంటే ఇప్పుడు మీకు డెల్టా ఏరియాస్ కానీ మన ఏదైతే కోస్టల్ ఏరియాలో ఉన్నాయో అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, ఇంకా ఫిల్లింగ్ జరగలేదు అక్కడ. ఎస్, అక్కడ పూర్తి స్థాయిలో ఫిల్లింగ్ జరగలేదు. ఈ జరగకముందే మన హెవీ రెయిన్స్ రావడం జరిగింది, ల్యాండ్ ఎక్విజిషన్ స్లోగా జరిగింది. కాబట్టి ఇప్పుడు వర్షాలు తగ్గిందో దాన్ని ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత ఇల్లు మొదలెడతాం తప్ప ఏదైతే మనకు తెలుసు ఎక్కడెక్కడైతే లో లెవెలింగ్ ఉందో ఆ లో లెవెలింగ్ ఐడెంటిఫై చేసాం. ఇప్పటికే మేము ఫిల్లింగ్ శాంక్షన్స్ కూడా ఇచ్చేసాం.
కొన్ని దుక్కులు మొదలైనవి ఇవి అనుకోకుండా వర్షాలు రావడంతో ఆగింది తప్ప ఇప్పుడు నవంబర్ ఇప్పుడు అయిపోయింది. డిసెంబర్లో సైమెంట్గా ఫిల్లింగ్ చేసే కన్స్ట్రక్షన్కి ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కొన్ని దుక్కులు ఉంటాయి, మీరు చెప్పారు ఆవ భూములని. ఆవ భూములు చాలా కాంట్రవర్సీ. ఆవ భూములే క్లాసిఫికేషన్ అదే. ఇప్పుడు సపోజ్ మనకు ఉంటాయి, ఇవ్వకుండా నువ్వు ఏంటంటే ట్యాంక్ పోరంబోకు, వాటర్ బాడీస్, వీటిల్లో సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అక్కడ ఇవ్వటానికి లేదు, ఏది చేయకూడదు. గవర్నమెంట్ బిల్డింగులు కానీ లేకపోతే ఎవరు కానీ ఆవ భూమి అనేది క్లాసిఫికేషన్ ఉండదు. ప్రతి ఊళ్ళోనే ఆవ ఉంటుంది. ఆవ భూమి కూడా ప్యాడీ పండియే. ఎప్పుడైతే పూర్వంలో కెనాల్స్ లేను, డ్రైన్స్ లేని సిస్టమ్ లేనప్పుడు అవి అలా సబ్మర్జ్ అయిపోయి రైనీ సీజన్లో ఉండి, ఎప్పుడైతే ఇప్పుడు డ్రైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత వెళ్ళిపోయినాయో, ఇప్పుడు రాజమండ్రి ఉంది. ఇప్పుడు రాజమండ్రి సగం టౌను ఆవ భూములే. ఈ ఆవు భూముల నేపథ్యంలోనే కోట్లాది రూపాయలు చేతులు మారాయి, కోట్లాది రూపాయల స్కామ్ జరిగింది అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. మీ డిపార్ట్మెంట్లో సంబంధించిన అధికారులు, స్థానికంగా ఉన్న అక్కడ పొలిటీషియన్స్ అందరూ కూడా కలిసి కోట్లాది రూపాయలు డబ్బులు దోచేశారు అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వ్యక్తి మాట్లాడుతున్నారు. చాలా వరకు దాని మీద ఒక పెద్ద చర్చ అవుతుంది. కానీ అధికార పార్టీ నుంచి దాని వరకు ఎప్పుడు కూడా ఒక స్పష్టమైన సమాధానం రాలా ఇంతవరకు. అంటే ఇప్పుడు 2013-14 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఒకటి ఉంది భారతదేశంలో. మీకు హౌస్ సైట్స్ తీసుకోండి, లేకపోతే పోలవరం ప్రాజెక్టు తీసుకోండి, లేకపోతే ఎక్కడైనా రోడ్స్కి తీసుకోండి, ఆ చట్టం ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం ఇచ్చారు తప్ప, ఇప్పుడు సపోజ్ బేసిక్ వాల్యూ ఉంది 10 లక్షలు ఉంది అంటే 25 లక్షలు వస్తుంది. అది 40 లక్షలను ఇచ్చేస్తే గవర్నమెంట్ డబ్బు దుర్వినియోగం అవుతుంది అనే తప్ప, అది మన బేసిక్ వాల్యూ మీద ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం సేకరించారు తప్ప, లోకల్ మార్కెట్ ప్రివిలేజ్ రేట్స్ ఎవరికి తెలుస్తుంది? అది ₹1 మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడే అవుతా ఉండండి, మీకు రూరల్ ఏరియాలో ఉంటాయి. రూరల్ ఏరియాలో బేసిక్ వాల్యూస్ తక్కువ ఉంటాయి. అదే అర్బన్, సెమీ అర్బన్లో బేసిక్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, ల్యాండ్ రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. దాన్ని ఎక్కడైనా ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల ఎకరాలు కొని చిన్న 2 నెలల టైం బౌండ్ పెట్టినప్పుడు ఎక్కడైనా ఒకటో రెండు ఎక్కడన్నా ఎవరైనా ఇంటర్నల్గా కొనుక్కునేవాడు అమ్ముకునేవాడు మన జరగాలి తప్ప గవర్నమెంట్కి ఏంటి సంబంధం? ఎంఆర్ఓకి ఇస్తారు, ఎంఆర్ఓ కలెక్టర్ పంపుతాడు. అది బేసిక్ వాల్యూ ఉందా లేదా, అది ఏమైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, టెక్నికల్గా ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని గెజెట్ పబ్లికేషన్ చేసిన తర్వాత ఇస్తారు. అందులో అబ్జెక్షన్స్ ఉంటే ఆపేస్తారు. పెద్ద ఎత్తున మీకు జరిగినాయి. అలాంటి ఎక్కడన్నా జిల్లాలో ఇప్పుడు జరిగినాయి మీకు మొత్తం స్టేట్ మొత్తం మీద 1-2 ఇష్యూస్ ఉన్నాయి. రాజమండ్రి అవ్వచ్చు, ఇంకొదుక్కుని అవ్వచ్చు తప్ప ఎక్కడున్నా మిగిలిన ఇష్యూస్ ఏమున్నాయండి? వైజాగ్ ఉంది, ల్యాండ్ పూలింగ్ మీద కేసుకెళ్ళారు. అలాంటి ఎక్కడన్నా 1-2 ఉంటే ఉండొచ్చు. దానికి ఏంటంటే అవి మనం వెళ్ళింది ఇమీడియట్గా నోటీస్కి వస్తే ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు. ఎక్కడా కూడా ఎవరిని టాలరేట్ చేయట్లేదు. ఆయన నోటీస్కి వెళ్తే, ప్రభుత్వం నోటీస్కి వస్తే ఎవరిని కూడా స్పేర్ చేసే పరిస్థితి లేదు. 100% ఆనెస్ట్గా ఉండాలి, సిస్టమేటిక్గా వెళ్ళాలి. ఫస్ట్ ప్రజలకు ఎక్కడైతే నాకు కావాలన్నాడో లబ్ధిదారులు కోరుకున్న కాడ ఇమ్మన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఫస్ట్లో అయితే వీళ్ళు తక్కువ రేటు వస్తుందని చెప్పి ఊరికి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు వెళ్ళిపోవటం, అది అలా అయిన తర్వాత దాని లబ్ధిదారులు కూడా ఎస్టేట్ చేయడంతో ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు. ఆ లబ్ధిదారులు కావాలని దగ్గర ఎన్ని కోట్లు అయినా పర్లేదు, లబ్ధిదారు కోరుకున్న కాడ ఇమ్మన్నారు. అందులో ఎక్కడ లేదు ఉంటే మీరు అన్నట్టుగా 1-2 ఇంత 17,000 కాలనీల్లో 1-2 ఎక్కడన్నా జరిగితే జరగవచ్చు. అది దానికి ముఖ్యమంత్రి గారిని అంటే మొన్న జరిగింది అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఏదైతే టిట్కో హౌసెస్ కానీ ఇళ్ల స్థలాల మీద కానీ లేదా ఇళ్ళ మీద కూడా షార్ట్ డిస్కషన్ మా ప్రభుత్వం ముందే మా ముఖ్యమంత్రి గారు మా ముందుకు వచ్చి మా ప్రభుత్వం తరఫున మేమే షార్ట్ డిస్కషన్ తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? ఆయన 40 ఏళ్ళు అనుభవం ఉంది, సుమారు 14 ఏళ్ళు సీఎం చేశారు. ఆయనే ఆ సబ్జెక్ట్ మీద ఆయనే డిబేట్లోకి వచ్చారు. నేను 20 లక్షల ఇల్లు కట్టించేశాను అన్నాడు. ఆయన ఎక్కడ కట్టించాడు? 6 లక్షలు కట్టించి రికార్డు ఉంది. అది కూడా అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా, దాని మీద కూడా మీరు కూడా మాట్లాడాల్సిన 6 లక్షల చిల్లర కట్టారు. అది తెలుసును. అసలు అది ఇండియాలో హయ్యెస్ట్ 2,60,00,000 ఇల్లు శాంక్షన్ చేస్తే మన స్టేట్కి 1,00,000 ఇల్లు తెచ్చాడు ఆయన. ఇది మన రూరల్లో అంటే 24%, అంటే 25 ర్యాంకులో ఉన్నాడు స్టేట్లో. ఈరోజు మన ఆల్ ఇండియాలో మన ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం హౌస్ శాంక్షన్స్లో కానీ హౌస్లో కానీ. ఈరోజు మనం అంతలో మనం 25 నుంచి ఫస్ట్ ప్లేస్కి వచ్చామంటే శాంక్షన్స్లో ఈరోజు స్టార్ట్ చేస్తున్నామంటే నెక్స్ట్ ఇయర్కి అది ఈ 3-4 ఏళ్ళు మనమే టాప్లో ఉంటాం. అంటే ఇదే సబ్జెక్టులో అసెంబ్లీలో కూడా ఒక సబ్జెక్టు వచ్చిన పరిస్థితి. మీరు 2 స్కీములు, ఇది
చంద్రబాబు స్కీము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్కీము, ఈ రెండింటిని వివరంగా రాస్తూ ఒక పేజీని అడ్వర్టైజ్మెంట్కి ఆల్ పేపర్స్కి ఇచ్చారు. దాని మీద కూడా చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకుని వచ్చి మమ్మల్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారా, ఇది దీంట్లో చాలా వరకు మోసం జరుగుతుంది, మా వాయిస్ని మీరు వినిపించకుండా మమ్మల్ని సభలో నుంచి బయటికి నెట్టే ప్రక్రియ జరుగుతుంది అనేది ఆయన వాదన చేశారు. అయితే వాస్తవంగా ఇప్పుడు కొత్తగా ఇళ్ల నిర్మాణం మీరు ఒక స్కీమ్ పెట్టారు, మీరు పేపర్లో కూడా మీ ఫోటో ఇవన్నీ కూడా వేసి మీరు సంతకం చేసిన ఇదే బయటకు వచ్చింది. దాన్ని ఒక అడ్వర్టైజ్మెంట్ రూపంలో కూడా పేపర్లకు ఇచ్చారు. నిజంగానే మీరు ఏదైతే కొత్త ఇళ్ళది తీసుకుంటున్నారో, కొత్త ఇళ్ళ నిర్మాణం జరిగిపోతుందో, ఈ నిర్మాణంలో మీరు చెప్పినట్టుగానే ఏదైతే నిబంధనలు మీరు చెప్పారో దాన్ని అమలు చేస్తూనే ఉచితంగానే ఇల్లు ఇవ్వాలనే ఒక ప్రక్రియను ప్రారంభించారా? మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసినప్పుడు ఎంతోమంది లబ్ధిదారులు మాకు అపార్ట్మెంట్లు కట్టారు సార్, 4 ఫ్లోర్లు కట్టారు, దానికి మెట్లు లేవు, అదే లిఫ్ట్లు లేవు, పెద్ద వయసు ఉంటారు. అలాగే మేమంతా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చాం, ఏదో ఆవునో గేదెనో కుక్కనో మేపుకుంటాం, మాకు ఆ అపార్ట్మెంట్ వద్దు, మెయింటెనెన్స్ జరగవు, గతంలో కొట్టిన రాజకీయాలు కూడా పాడైపోయినాయి, మాకు ఎంతో కానీ మీరు ఎంత ఇచ్చినా ఇన్ని సెలవు ఇవ్వమని ఆయనకి ఎక్కువ మంది అడిగారు. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఫర్దర్గా అపార్ట్మెంట్లు మానేసి రూరల్లో సెంటున్నర, అర్బన్లో సెంటు భూమి ఇవ్వండి, ఏం పర్వాలేదు, అంతైనా ఎక్విజేషన్ చేసి సెంటు ఇవ్వమని ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఏమన్నా ఆంధ్ర రాష్ట్రంలో సీఎం గారు స్లమ్స్ని ఎంకరేజ్ చేస్తున్నారని కూడా విమర్శ జరిగింది. కానీ వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు కోరుకున్నారో, ముఖ్యంగా టిట్కో ఉంది, మనం ఎక్కడైనా చిన్న చిన్న పట్టణాల్లో ఈరోజు మనం అపార్ట్మెంట్ కొనుక్కుంటే స్క్వేర్ ఫీట్ 1000-1200 దొరుకుతుంది, మీకు తెలుసు, మ్యాక్సిమం 1400, ఏది చిన్న చిన్న క్వాలిటీ దొరుకుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు 2200 రూపాయలు స్క్వేర్ ఫీట్ రేట్ కట్టి ఆయన షేర్ వాల్ టెక్నాలజీ ఏమి ఇప్పుడు దేశంలో ఎక్కడ లేదు, ఫస్ట్ నేనే తీసుకొని వచ్చానని చెప్తున్న పరిస్థితి కదా, అందుకే అది 2200 అయింది అన్నట్టు. షేర్ వాల్ టెక్నాలజీకి కాస్ట్ ఏం పెరగదండి. షేర్ వాల్ టెక్నాలజీ ఏంటంటే దానికి అడిషనల్గా మీకు హైదరాబాద్లో చాలా అపార్ట్మెంట్లు వస్తున్నాయి, విజయవాడలో సభలు నిలబడినా, అదేంటంటే కాంక్రీట్ వాల్స్ అయ్యి, దానికి ఏంటంటే అడిషనల్గా సెంటరింగ్ మెటీరియల్ కావాలి, కట్టివాడికి సెంటరింగ్ కాస్ట్ పెరుగుతుంది. కానీ కన్స్ట్రక్షన్ వచ్చేటికి ఇది ఎంత అవుతుంది, అదే అంత అవుతుంది, దానికి దీనికి కన్స్ట్రక్షన్ 100 రూపాయలు కూడా పెరగదు. ఆయన ఏంటంటే దీని అన్నీ పెంచేసి నేను అయ్యి వేసాను, మంచి టైర్ చేసాను, లేదా జాగ్వార్ వాడాను, అయ్యి వాడాను అని చెప్పి ఎన్ని వాడినా ఆ 900-1000 రూపాయల కంటే అవ్వదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత అవినీతి జరిగింది కాబట్టి దీన్ని పూర్తిగా సమగ్రంగా దర్యాప్తు చేసి ఎక్కడైతే తగ్గుతుందో తగ్గితే లబ్ధిదారుకి తగ్గించవచ్చు. అలాగే ఏదైతే 300 ఎస్ఎఫ్టీ ఉందో మరీ నిరుపేదలు కాబట్టి మనం అర్బన్లో రూరల్ ఏరియాలో ఎలాగ స్థలం ఇచ్చి కట్టేస్తున్నామో అదే మాదిరిగా వాళ్ళకి కూడా మనం ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో 300 ఎస్ఎఫ్టీ కూడా నేను ఫ్రీగా ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద అడుగులు ముందుకేయటం కూడా జరుగుతుంది. అయిగా 340-400 కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఏదో చేయాలని ఉద్దేశంతో వాళ్ళు కొంత రేటు కూడా తగ్గిస్తామని కూడా చెప్పారు. సార్ ఇప్పుడు పబ్లిక్లో ఉన్న అంటే ఈ ఇళ్ల నిర్మాణంలో టిట్కోకి సంబంధించి ఒక చిన్న డౌట్ ఏంటంటే, చాలామంది పబ్లిక్ మీడియాని కావచ్చు వీళ్ళందరినీ అడుగుతున్న డౌట్ ఏంటంటే, 300 స్క్వేర్ ఫీట్ ఇల్లు ఏదైతే ఉందో దానికోసం గతంలో వాళ్ళు కొంత డబ్బును పే చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కొంత అమౌంట్ని బ్యాంకులకు కట్టారు, ప్రభుత్వానికి కూడా కట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాన్ని ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు కాబట్టి మేము కట్టిన డబ్బులు తిరిగి మాకు వస్తాయా అనే ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఏంటి దాని మీద ఏమన్నా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది? అవన్నీ మున్సిపాలిటీలో కట్టారు సార్, ఇవన్నీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలో అవన్నీ అప్లికేషన్ పెట్టుకున్నారు, డిపాజిట్ చేసుకున్నారు. అవేమి బ్యాంకులో లోన్ తీసుకోలేదు, వీళ్ళ పేరు సంతకాలు పెట్టించలేదు, బ్యాంకు కూడా కట్టలేదు. ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో మున్సిపాలిటీ కట్టారు కాబట్టి అది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని ఏదైతే పూర్తిగా 300 స్క్వేర్ ఫీట్ ఊరికే ఇస్తానన్నప్పుడు ఇంకా డబ్బు ఎందుకు ఉంచుకోరు కదా, జనరల్గా ఇచ్చేయటం జరుగుతుంది కదా, అది రూపాయి చేసి డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆ టెక్నికల్గా రూపాయి, అది కూడా అవును టెక్నికల్గా రూపాయి ఉండాలి కాబట్టి ఆ రూపాయిని పెట్టారు. అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చినట్టే. అంటే చాలామంది 10,000-20,000 దాకా కూడా డబ్బులు కట్టేసిన పరిస్థితి 300 ఎస్ఎఫ్టీ గురించి నేను మాట్లాడేది. ఎందుకంటే అది ఉచితంగా మనం ఇస్తామని చెప్పాం కాబట్టి దానికి డబ్బులు కొంత అమౌంట్ ఆల్రెడీ ప్రభుత్వం వసూలు చేసింది కాబట్టి దాని మీద ఏమన్నా అదే ఇప్పుడు మీరు ఇంకా చర్చకి అయితే వచ్చిందా ముఖ్యమంత్రి గారు? ఇందులో ఎలాగంటే సార్, టిట్కో వ్యవసాయం ఇస్తానన్నప్పుడు ఇంత లోను నెలకి ఎంత కట్టాలి, ముందు ఎంత కట్టాలి అన్నప్పుడు నిజంగా లబ్ధిదారులు చాలామంది కట్టలేదు. ఎందుకంటే నిరుపేదలు ఉన్నారు, ఆ డబ్బు కట్టలేని వాళ్ళు అందరూ కూడా అవసరం అయితే
ఎవరో కట్టలేదో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని కొంతమంది కట్టగలిగినోడో లేదా బయట ఇల్లు ఉన్నోడో లేదా ఇంకోడో ఆ డబ్బుని స్తోమత ఉన్నోడో డబ్బులు పట్టుకొచ్చి వచ్చినా రాపైన ముందు మున్సిపాలిటీలో డిపాజిట్ చేశారు. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో సరైన నిరుపేదలు ఈరోజు మనం రేపు పొద్దున్న నెలకు 3,000 కట్టలేం, ఇమీడియట్గా మనం ఈ 20,000 25,000 50,000 కట్టలేం అన్నోళ్ళు నిజంగా అప్లికేషనే పెట్టలేదు. ఇల్లు అవుతాయో లేదో మనకు వస్తుందో లేదో బోల్డెన్ డౌట్స్ ఉంటాయి కదండి. చాలామంది అప్లికేషన్ కూడా పెట్టలేదు నిరుపేదలు. ఏదో ఇప్పుడు అంత పెద్ద ఎత్తున మీకు రూరల్ మన అర్బన్లో కూడా పట్టాల కోసం అప్లై చేశారంటే వాళ్ళందరూ కూడా అలా మొన్న టిట్కో అప్లికేషనే పెట్టలేదు వాళ్ళు. అది ఇప్పుడు అందరూ కూడా ఏదైతే మన అర్బన్లో కూడా ఇచ్చి కూడా నిరుపేదలు ఎక్కడో ఇళ్ళ కాడకి పని చేసుకునే వాళ్ళు, లేకపోతే ఏదో ఆటో తోలుకునో, లేకపోతే చిన్న చిన్న ఉపాధి వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు కదా. అర్బన్ పల్లెటూరుల నుంచి వచ్చేసి మైగ్రేట్ అయ్యి అక్కడ కష్టపడి చేసుకుందాం అన్న వాళ్ళు ఎక్కువ ఉంటారండి. కానీ ఇప్పుడు ఇచ్చే అంటే డిసెంబర్ 25వ తారీఖున మీ ప్రభుత్వం మీ చేతుల మీద ఇవ్వబోతున్న పట్టాలలో ఇది వైసీపీ కార్యకర్తలకే పట్టాలు వస్తున్నాయా? అంటే గతంలో మీరు ఓన్లీ టీడీపీ వాళ్ళకే పట్టాలు ఇచ్చారు అని చెప్పి ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారం మీద ఉంది, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు పట్టాలు 25వ తారీఖు ఇవ్వబోతున్న పట్టాలు కేవలం వైసీపీ కార్యకర్తలకి ఇవ్వబోతున్నారా లేకపోతే నిజమైన లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారా? ఇప్పుడు మీకు తెలుసు అంతా కూడా గ్రామ సచివాలయం ఉంది, వాలంటీర్ వ్యవస్థ ఉంది. దాని ద్వారా ఎవరైతే వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా అందులో పొలిటికల్ కానీ గ్రామాల్లో మాకేం ఇప్పుడు ఎక్కడ కూడా లోకల్ బాడీస్ లేవు, లోకల్ బాడీ ఎలక్షన్ జరగట్లేదు. అలాగే ఎవరైతే అర్హుడు ఉన్నాడో అర్హుడినే చేయటం జరిగింది 1-2 సార్లు. ముందు గ్రామ స్థాయిలో వెరిఫై చేయించాం, తర్వాత మండల స్థాయిలో ఎంఆర్ఓస్ని పంపించి టీముల కింద వేసి 4-5 డిపార్ట్మెంట్లు పెట్టి వెరిఫికేషన్ చేసి నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా 1% కూడా ఇందులో పొలిటికల్ కానీ ఇంటర్ఫీరెన్స్ కానీ లేదు ఎక్కడ కూడా. ఎవరైతే ఒరిజినల్ కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, మా గవర్నమెంట్ ఎలా చెప్పారు దాని ప్రకారమే 100%. ఈరోజు ఎవరైనా మిస్ అయినా కానీ మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఇస్తానంటున్నారు గవర్నమెంట్ మంత్రి గారు. ఎక్కడ కూడా మేము ఇదే స్కీమ్ ఈ రోజుతో అయిపోతుంది. గతంలో అయితే ప్రభుత్వం ప్రయారిటీస్ 1 సంవత్సరం 6 నెలల్లో ఒక ఉండేది. ఇప్పుడు మా ప్రయారిటీ రెగ్యులర్ ప్రయారిటీ ఇది. ఎక్కడ ఏ రోజునైనా పెళ్ళి నాకు ఇల్లు లేదని వచ్చాడో ఆ రోజు ఇవ్వటం జరుగుతుంది. కానీ మొదటి దశలో ప్రభుత్వం 15,60,000 ఇల్లు నిర్మాణానికి పూనుకుంది. మీరందరూ రేపు 25 ఇచ్చిన తర్వాత రూరల్ ప్రాంతాల్లో పబ్లిక్ కోసం 15,60,000 ఇల్లు కట్టి తీరాలనేది మొదటి సెక్షన్లో పెట్టుకున్నారు. ఇది వీలవుద్దా? ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఎన్ని నెలల్లో మీరు ఫిక్స్ చేయాలి, కంప్లీట్ చేయాలని? 25వ తారీఖు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ఫేజ్ 18 మాసాలండి. ఇల్లు కట్టడానికి పెద్ద ఇదేమి మల్టీ స్టోరేడ్ కాదు కదా. మ్యాక్సిమం 90 డేస్లో ఇల్లు అయిపోతుంది. మేము యాక్చువల్గా ఈ 1 ఇయర్ లోపలే కంప్లీట్ చేస్తాం ఈ స్కీమ్, ఇబ్బంది లేదు. కానీ మీరు ఒక అంకణమే ఇస్తున్నారు అనేది కూడా, ఒక అంకణంలో ఎలా బతకాలి అనేది కూడా ప్రతిపక్షాలు అసెంబ్లీలో మాట్లాడారు సార్. 1 సెంట్లో ఇల్లు ఎలా కట్టుకుంటారు? 1 సెంట్లో ఇల్లు ఉండగలరా అని చెప్పి కూడా ప్రతిపక్షాలు మనం ప్రతి దానికి ఇప్పుడు 20 అడుగులు 12 అడుగులు ఇచ్చాం సార్. ఆ బిల్డింగ్ కట్టుకోగా ఇంకా అటు ఒక పక్క ఏమో 3 అడుగులు ఉంటుంది, ఒక పక్క 5 అడుగులు ఉంటుంది. అర్బన్లో రూరల్ అయితే ఒక పక్క 8 ఫీట్ ఉంటుంది గ్యాప్, ఒక పక్క 3 ఫీట్ ఉంటే ఒక పక్క ఉత్తరం పక్కన ఎక్కువ పెట్టుకుంటారు, లేకపోతే తూర్పు పక్కన ఎక్కువ పెట్టుకుంటారు. అలాగే అర్బన్ వచ్చేటికి 2 ఫీటు 5 ఫీట్ ఉంటుంది. అందుకంటే ఈరోజు మీకు ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు మేము విల్లాస్లో ఉన్నాం, విల్లాస్లో ఏమన్నా 20 అడుగులు ఖాళీ ఉందా? ఇదంటే మీరు చిన్న విల్లాలో ఉన్నారు సార్. మామూలుగా విల్లా పరిస్థితి వేరుగా ఉంటుంది కదా. కాదు, విల్లాస్ అంటే అంతే కదా, రో హౌసెస్ అంటే అంతే కదా సార్. అదే ఏదో చెప్పడానికి అవతరోడు విమర్శించడానికి ఏముందండి. ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది, ఏమో రేపు పొద్దున్న గమ్ముని పంపిపోతుంది, ఎవరు బాగు చేస్తారండి? కామన్ ప్లేస్ ఎవరు చుడతారండి? ఇప్పుడు ఈ టిట్కో హౌసెస్ ఉన్నాయి, ఎవరు అపార్ట్మెంట్ అటు చూసుకుంటూ ఉంటాడు. మీకు కామన్ ప్లేస్ ఎవరు క్లీన్ చేస్తారు రోజు? దీనికంటే ఎవరి ఇల్లు వాళ్ళు జాగ్రత్త పెట్టుకుంటారు. అవసరమైతే ఇంకో ఫ్లోర్ వేసుకుంటారు పైన. పిల్లలు పెరిగారు అనుకోండి, దాని మీద ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చు కదా. మేమంతా కన్స్ట్రక్షన్ అంతా సిస్టమేటిక్గా కడుతున్నాం. అవసరమైతే ఇంకో పైన ఇదే బిల్డింగ్ ఇంకో ఫ్లోర్ వేసుకోవచ్చాడు. టిట్కో ఇల్లు ఎప్పుడు ఇస్తారు సార్? ఇప్పుడు ఆల్రెడీ పూర్తయిన 60,000 ఇల్లు ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి, అవన్నీ పిచ్చి మొక్కలు ఉన్నాయి, మొత్తం పగిలిపోతున్నాయి అని చెప్పి పేపర్లు రాస్తున్నాయి, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. మీకు ఏమైనా కంప్లీట్ అయిన దగ్గర ఆల్రెడీ మేము మొన్న మీకు కోవిడ్ సెంటర్స్ కూడా పెట్టారు. అదే కోవిడ్ సెంటర్లు కూడా ఇప్పుడైతే ఫ్రీ అయిన అంటే అన్నీ అయ్యా పెద్ద తక్కువ కదండి. ఒక దుక్కునే ఇప్పుడు 5,000 అపార్ట్మెంట్ అన్న కూడా ఒక 400-500 అయినాయి, కంప్లీట్ అయినాయి. ఏ అయితే కంప్లీట్ అయినా ఉన్నాయి
ఇన్ఫినిషన్ ఉన్నాయన్నీ కూడా ఇన్కంప్లీషన్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది. మిగిలిన వాళ్ళందరికీ కూడా కొత్తగా ఏం కట్టకుండా అందరికీ కూడా 1 సెంట్ ఇచ్చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ ఇల్లు నిర్మాణం ఏవైతే ఉన్నాయో అది ఎప్పుడు ఇవ్వాలని డిసైడ్ చేశారు? అది టిట్కో మన బొత్స సత్యనారాయణ గారు చూస్తున్నారు. అది తప్పకుండా దాని మీద కూడా మొన్న ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అది వీటితో పాటు అవి కూడా అయిపోతాయండి కంటిన్యూషన్లో. మ్యాక్సిమం ఒక నెలలో దాన్ని కూడా క్లియర్ చేస్తారు. అంటే బేసిక్గా మీరు ఎమ్మెల్యేగా 2009లో ఉన్నప్పుడు అత్తిలి నియోజకవర్గం తుని ఆ ప్రాంతంలో మీరు ఉన్నారు. అప్పట్లో రాష్ట్రంలోనే ఎక్కువ మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత మీది. ఆ క్రెడిట్ కూడా మీరే ఫైట్ చేసి అక్కడ తునిలో అన్నీ ఏర్పాటు చేసి ఇచ్చిన పరిస్థితి ఉంది కదా. ఆ పట్టుదల అది చూసి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అదే శాఖ ఇచ్చారు అని అనుకోవచ్చా? అంటే ఆయన ఇప్పుడు ఒక బాధ్యత అప్పచెప్తూ ఉంటారు. దానికి ఏదైతే ఇచ్చారో నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఇదే నిరుపేదలకు ఇవ్వాలి. నేను గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నేను ఎమ్మెల్యే అయినప్పుడు కోరుకున్నాను, నేను అందరికీ నిరుపేదలందరికీ ఇవ్వగలనా అని ఒక అనుకున్నాను. నాకు లక్కీగా మనం అప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఏదైతే ఆదర్శ గ్రామాలు తీసుకొచ్చి 3 ఫేసుల్లో ఇచ్చారో ఈ 3 ఫేసుల్లోనే సక్సెస్ఫుల్గా ల్యాండ్ కొని ఆ రోజు 6 లక్షలు 7 లక్షల ఎకరం. ఈరోజు అదే ల్యాండ్ ఇప్పుడు 2-3 కోట్లు. ఆ రోజుకి ఉండదు కదా. అందరికీ కట్టి నేను ఎవరైతే కట్టుకోలేని వాళ్ళు ఉన్నారో కొంతమంది ఉంటారు, ఎస్టీలు ఉంటారు కట్టుకోలేరు వాళ్ళు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కానీ ఇంట్లో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి నేనే కన్స్ట్రక్షన్ చేంజ్ కూడా ఆ రోజు ఇవ్వటం జరిగింది. అది అందరూ కూడా ఈరోజు కూడా నన్ను ఇల్లు బాగా కట్టింతాడు రంగరాజు అయితే అన్నది అదే నమ్మకమే కూడా నన్ను ఇక్కడ ప్రజలు నెగ్గించారు ఆచంటలో. కానీ రంగనాథరాజు గారు ఆచంటకు వచ్చేసరికి ప్రతి ఇంటికి ఎలక్షన్స్ టైంలో మీరు ఒక అగ్రిమెంట్ రాసి, ఒక సమస్యల మీద ఒక అగ్రిమెంట్ రాసి దాని మీద సంతకం పెట్టి ఇది నేను నెరవేరుస్తాను, నెరవేర్చకపోతే నన్ను నిలదీయండి అనే యాంగిల్లో ప్రతి ఇంటికి ఒక అగ్రిమెంట్ ఇచ్చారు కదా. ఏంటి అసలుకి ఆ పేపర్లో ఏముంది, ఎందుకు మీరు ఆ పని చేయాల్సి వచ్చింది? నేను నా కాన్స్టిట్యున్సీలో ఉన్న 54,300 కుటుంబాలండి. 54,300 కుటుంబాలు కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర 3 నిమిషాలు 2 నిమిషాల్లో నుంచి వాళ్ళ ఫ్యామిలీలో పిల్లలు ఏం చదువుతున్నారు, ఇల్లు ఉందా, ఏంటి మీకు ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఏంటి, సోషల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ళు ఏ ఊరు పుట్టిల్లు, అమ్మాయి దేవురు, మీ అల్లుడు దేవురు, ఇవన్నీ కూడా డీటెయిల్గా వెళ్ళాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను. ఎక్కువగా మా ప్రాంతంలో ఏంటంటే ఎక్కువ అక్కడ గతంలో కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు చేయడం కానీ కొంత గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అది టీడీపీ కాన్స్టిట్యున్సీ. అది అక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎక్కడంతో అక్కడ సరిగ్గా ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు. చాలా ఊళ్ళు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు దాకా స్థలాలు ఇవ్వలేదు. మా ప్రతి గ్రామంలో ఒక గ్రామంలో కనీసం 14 నుంచి 15 హ్యామ్లెట్స్ ఉంటాయి, మెయిన్ విలేజ్ కాకుండా. అంటే ఒక కుటుంబాలు ఒక 20 కుటుంబాలు 50 కుటుంబాలు ఒక దుక్కుని కాపురాలు ఉంటారు. అక్కడ చిన్న చిన్న హోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ కష్టం. కాబట్టి ఇప్పుడు దాకా ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు దాకా ఒక సెంటు భూమి ఇవ్వలేదు ఆ ఏరియాలో. ప్రజలు ఎక్కువగా మా ఏరియాలో కూడా ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళు అరబ్ కంట్రీస్లో ఉంటారు, దుబాయ్ కానీ ప్రతి ఇంటి నుంచి ఒకరు ఉంటారు. అన్ని ఈ కులం లేదు ఆ కులం లేదు, ఒక ఇంటి నుంచి 2-3 కూడా ఉంటారు. ఆర్థికంగా అందరూ నిలదొక్కున్నారు. అలా వ్యవసాయం కూడా బాగా చేస్తారు. మా ఏరియా కొబ్బరి కానీ కూరగాయలు కానీ అన్ని రకాలుగా ఎవరో కష్టపడతారు. ఫైనాన్షియల్గా అందరూ కూడా పర్వాలేదు. కానీ వాళ్ళు స్థలం ఇల్లు కట్టుకుందాం అంటే స్థలం లేదు వాళ్ళకి. కారణం అంటే రిక్విజేషన్ జరగలేదు. గతంలో నుంచి జరిగిన పరిస్థితుల్లో అద్దెళ్ళలో ఉంటాం, ఒక ఇంట్లో 3-4 కుటుంబాలు ఉంటాం. ఏదైతే నాకు మా నాయకుడి మీద నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, ఏదైతే నవరత్నాల్లో ఆయన హామీ ఇచ్చారో అవన్నీ గవర్నమెంట్ మొత్తం ఖాయం, అవన్నీ కూడా నెరవేరుతారు నమ్మకంతో నేను ఒక అడుగు ముందుకేసి ఆ ఇంట్లో ఏదైతే సమగ్రంగా సర్వే చేయించి ఒక 4 నెలల్లో సుమారు 150 మందిని ఎంప్లాయీస్ని పెట్టి సర్వే చేయించి అమ్మఒడి అయితే ఎంత వస్తుంది, రైతు భరోసా ఎంత వస్తుంది, ఇళ్ల స్థలం ఎంత వస్తుంది, ఇల్లు ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మొత్తం ఏదైతే నవరత్నాల ద్వారా ఆ కుటుంబం ఎంత లబ్ధి పొందుతుందో 50,000, 1,00,000, 4 లక్షలు, 5 లక్షలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసి ఆ స్కీమ్ వైజ్ ప్రింట్ చేసి నేను సంతకం పెట్టి ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం నుంచి రాకపోతే నేను ఇప్పిస్తానని ఒక హామీ నాది భావిస్తారు, ఒక భరోసా.
ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు నేను ఎక్కడో వెళ్ళాను, నేను ఉండేది పెరిగింది పుట్టింది ఉండి నియోజకవర్గంలో, నేను ఉండి తాడేపల్లిగూడెం, నేను గతంలో అత్తిలి ఎమ్మెల్యే చేశాను. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అన్న నువ్వు వెళ్ళి అతని నుంచి కంటెస్ట్ చేయమంటే అక్కడికి వెళ్ళాను. మేము అభివృద్ధి మాకు ఎదండ, క్యాస్ట్ బేస్డ్ మేము వెళ్ళాం. మా కులం ఉండదు రాజులకి, మా క్యాస్ట్ బేస్ గతం నా మీద ఉన్న చరిత్ర అభివృద్ధిని చూసి. అలాగే నాకు అన్నిటికంటే ప్లస్ పాయింట్ ఏంటంటే నా పాత నియోజకవర్గంలో ఏదైతే ఉన్నారో ఈ కులం లేదు ఆ కులం లేదు, అందరూ కూడా వెళ్ళి వాళ్ళ బంధువులకు చెప్పారు. మీకు పాత 2009లో ఏదైతే అత్తిలి నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల నుంచి కూడా వెళ్ళి వాళ్ళ బంధువులకి, వాళ్ళు ఏదో బంధువులకి తను అందరూ ఉంటారు అందుకో వెళ్ళి ఇలాగ ఈయన రండి, మీకు ఈయన ఎమ్మెల్యే అయితే మీకు ఇవన్నీ చేసి పెడతారు, మంచి ఆయన మాకు ఇలా చేసి పెట్టాడు, ఆరోగ్యంగా కానీ ఇంకోటి చేస్తారు. కాబట్టి అలా పెద్ద ఎత్తున నాకు తెలియకుండా వెళ్ళారు వాళ్ళు. తర్వాత నాకు ఎక్కడో కనపడినప్పుడు మొన్న వెళ్ళి మా మేనమామ గారి ఇంటికి వెళ్ళి చెప్పొచ్చానండి, మా అత్తవారింటికి వెళ్ళి చెప్పొచ్చాను. అలాగే పెద్ద ఎత్తున చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా పాదయాత్ర చేసి పెద్ద ఎత్తున ఆయన మీద ముందు ఫస్ట్ నాయకుడి మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, లీడర్ మీద. అలాగే తర్వాత మేము ఎమ్మెల్యే మీద కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను మంచి మెజార్టీతోటి అక్కడ నెగ్గటం. ముఖ్యంగా మాది ఏంటంటే గోదావరి ప్రాంతం, జిల్లాలో మారుమూలైనా అది ఆర్థికంగా బలమైనా కానీ ట్రాఫిక్ రోడ్లు అవి ఉండవు, చాలా గ్రామాలకు బస్సులు వెళ్ళవు ఇప్పటికి కూడా. అసలు బస్సులు అనేది ఒక 54 గ్రామాల్లో 40 గ్రామాల బస్సులు వెళ్ళవు. అంటే లోపల ఉంటాయి చిన్న గ్రామాల కట్టల మీద కూడా పోవాల్సిన పరిస్థితి. కాబట్టి నేను వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు నీ మనవరాలు ఏం చదువుతున్నాడు, మనవడు ఏం చదువుతున్నారు అని అడిగినప్పుడు ఎక్కువగా ఆడపిల్లలు, అమ్మ అయ్యా మా 10th అయిన తర్వాత మానిపించేశానంటే ఏంటి కారణం అని అడిగాను. బస్సులు లేవు సార్, 4-5 ఆటోలు వెళ్ళాలి. ఏ చైతన్యం నారాయణ బస్సు వస్తుంది, వాళ్ళకేమో 50,000 60,000 ఫీజు కదా, కట్టలేం కదా, గవర్నమెంట్ కాలేజీకి పంపాలంటే మరి ఇబ్బంది ఉందంటే నేను వెంటనే మీ సొంత డబ్బులు నేను వెంటనే మా స్టాఫ్కు పురమాయించి ఇమీడియట్గా ఒక 3 బస్సులు ఎలక్షన్కి 6 నెలల ముందే ఎవరైతే పిల్లలు వెళ్తున్నారో వాళ్ళందరికీ ఒక సుమారు 140-150 మందికి బస్సులు ఇమీడియట్గా పురమాయించారు. అలాగే జనరల్గా ఏంటంటే ఎలక్షన్ ముందు మనం చేస్తారు, ఎవరికి దగ్గు వచ్చిందంటే జీవమాలు తీసిస్తాం. అలా కాకుండా నేను వాళ్ళు భరోసా ఇచ్చాను, నా గురించి తెలుసు కాబట్టి నేను భరోసా ఇచ్చాను. అలాగే నేను కౌంటింగ్ ఎలక్షన్ కౌంటింగ్ అవ్వకముందే మార్చిలోనే ఏదైతే మా దగ్గర పెనుగొండ కాలేజీ ఉంది, మంచి కాలేజీ, ఆటానమస్ కాలేజీ, మంచి కాలేజీ, ఆ మేనేజ్మెంట్ తోటి మాట్లాడి ఆ ప్రిన్సిపాల్స్ని స్టాఫ్ని ప్రతి ఇంటికి పంపేశాను. పంపేసి అక్కడే అడ్మిషన్ ఇప్పించేశాను వాళ్ళకి. గుడ్. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అడ్మిషన్ ఇచ్చేసి అన్ని ఫామ్స్ తీసుకుని రేపు జూన్లో స్కూల్ ఓపెనింగ్, కాలేజ్ ఓపెనింగ్ అవుతుంది రమ్మని చెప్పి 450 మందిని పిల్లల్ని, ఆడపిల్లల్ని నియర్లీ 300 ఆడపిల్లల్ని జాయిన్ చేశాను. అక్కడ ఫీజులు కూడా మీరే కట్టారట? కొంతమందికి, అందరు ఆ ఎయిడెడ్ కాలేజీ. ఎవరైనా ఇబ్బంది ఉంటే ఈ రోజుకి కూడా, ఇప్పుడు ఇవాళ నేను కాదు ఎప్పుడు కూడా, అంటే నేను 3rd జనరేషన్, మా గ్రాండ్ ఫాదర్ కాడి నుంచి కూడా చదువుకునే వాళ్ళు చదివించడం అది మా అలవాటు. ఎవరు చదువుకున్నా బస్సులు ఇప్పటికీ తిరుగుతున్నాయా? తిరుగుతున్నాయి. ఇప్పుడు మామూలుగా రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే నీళ్లు ట్యాంకర్లు ఎలక్షన్ ముందు నీళ్ళు నేను చెప్తున్నాను కదా, జేవర్మాల్లో దగ్గొస్తే జేవర్మాలకి చెప్తాను కదా, ఆ టైప్ కాదని తెలుసు ఆయన అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అంటే తర్వాత నేను లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో 9 బస్సులు వేసాను. ఇంకా నేను ఈ సంవత్సరం టార్గెట్ 15 బస్సులు, కానీ ఆ కరోనా వచ్చి ఆగిపోయింది. కానీ బేసిక్గా ముఖ్యమంత్రి అంటే మీరు ముఖ్యమంత్రి గారితో, అంటే జగన్మోహన్ రెడ్డి గారితో అప్పట్లో నాకు ఎంపీ సీట్ ఇస్తే బాగుంటుంది, నేను ఎంపీగా పోటీ చేయాలని అడిగారని సమాచారం, నిజమేనా? అట్లా ఏమన్నా అడిగారా? అంటే నేను 2009లో నాకు అత్తిలి కాన్స్టిట్యున్సీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డీలిమిటేషన్లో పోయిన తర్వాత నేను ఎంపీ అడిగాను. ఆయన కూడా నాకు ఎంపీ ఇవ్వాలని ఆయన కూడా అనుకున్నారు. కొన్ని పరిస్థితులు ఇవ్వలేపారు లాస్ట్ మినిట్లో. కానీ నేను అప్పుడు కూడా ఎమ్మెల్యే ఏమని అడగలేదు. ఇద్దరు నాకు తణుకు, నేను తణుకు కూడా వేరే వాళ్ళకి రికమెండ్ చేశాను తప్ప నేను అడగలేదు. భీమవరం కూడా వేరే వాళ్ళకి రికమెండ్ చేశాను, నేనైతే అడగలేదు. నేను ఎమ్మెల్యే అప్పుడు అడగలేదు. తర్వాత మళ్ళీ 2013-14లో కూడా
ముందు ఎంపీ కంటెస్ట్ చేద్దాం అనుకున్నాను. తర్వాత మళ్ళీ నాకు ఎంపీ ఎందుకులే అక్కడ వెళ్ళి దానికంటే ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఎంపీ అంటే ఓవరాల్గా ఉంటుంది తప్ప మనం డైరెక్ట్గా ఎమ్మెల్యేలతోటి మధ్యలో ఉండాలి. ఇదే డైరెక్ట్గా మనం ఏదైనా కాన్స్టిట్యున్సీకి ఉంటే మనం డెవలప్ చేయడానికి ఉంటుంది. గ్రాస్ రూట్లోకి వెళ్ళి నాయకుడిని మనం వెళ్ళేవాళ్ళం కాబట్టి ఏదో మనం బయట తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేకి నేను అడిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అడిగినా కానీ నేను ఎమ్మెల్యే పోటీ చేస్తాను, పార్టీ అడిగినా కానీ. అంటే మీరు రాజశేఖర రెడ్డి గారితో సాయిల్ చేశారు, ఆయనతో మీకు సంబంధాలు ఉన్నాయి. తర్వాత మధ్యలో కొంత గ్యాప్ వచ్చినా తర్వాత జగన్ గారితో వచ్చేసారు. ఇద్దరు కంపారిజన్లో అంటే ఎవరి స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఏమంటారు మీరు అంటే కొంచెం సీనియర్, మీరు బాగా దగ్గరగా తిరిగిన వాళ్ళు కాబట్టి. ఇప్పుడు నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను ఎప్పుడు పర్సనల్ అడగను. అలాగా సరే మనం ఏది నాకు ఇది కావాలని నేను పర్సనల్గా అడగను. అలాగే ఏదైనా తప్పులు కూడా నేను రికమెండ్ చేయను. నా స్టేజ్లోనే ఎవరిని కట్ చేస్తాను. ఎవడో ఏసీబీ ఒక కేసు ఉంటుంది, ఆడు వచ్చి అడిగితే నేను ఎంటర్టైన్ చేయను. అలాంటి ఏదైనా చెప్పేస్తారు అంతే, నేను మొహమాటం చెప్పేస్తాను. అలాగే ఎక్కడో ఏదో నా ల్యాండ్ డిస్ప్యూట్ ఉందండి, నాకు ఇదేమో చేసి పెట్టండి, నాకు ఎంత స్నేహితుడైనా నేను అలాంటి ఎంటర్టైన్ చేయను. అలాగే సరే నేను డెవలప్మెంట్ మీదే ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు. నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంటు, జిల్లా డెవలప్మెంట్ ఉన్నప్పుడు ఆ రోజు నాకు రాజశేఖర రెడ్డి గారు కూడా అదే సేమ్ గౌరవం ఇచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు అదే గౌరవం ఇస్తున్నారు. ఆయనకి తేడా లేదు. ఆయన వయసులో పెద్ద ఆయన మాకంటే కూడా. ఈయన కూడా అందరికీ అన్న అని గౌరవిస్తారు. ఆయన ఎప్పుడు కూడా నన్ను రాజు బాగున్నావా అని ఇప్పుడు పేరు పెట్టి కూడా పిలిచేవారు కదా, అన్న బాగున్నావా రా అని పిలిచి. ఈరోజు కూడా జగన్ గారు కూడా మంచి ఆ గౌరవం ఈ రోజుకి ఉంది. కాబట్టి మాకు గౌరవం ఇచ్చిన దగ్గరే ఉంటాం ఎప్పుడు కూడా. పదవులు ఏముంటాయి, పెద్ద ఇష్యూ కాదు కదా మనకు. గౌరవం ముఖ్యం. అదే అంటే మంత్రి వస్తుందని ఊహించారా? మంత్రి పదవి మనకి వస్తుంది. మేము ఉన్నప్పుడు క్షత్రియాసుకి గత ప్రభుత్వాలు ఇవ్వలేదు. 2009-14 తర్వాత ఇవ్వలేదు ప్రభుత్వాలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానంటే నేను 4-5 పోటీ చేసాం రాజుల్లో. జనరల్గా ఏంటంటే క్షత్రియాసు వెస్ట్ గోదావరి ఇంపార్టెన్స్, ఎందుకంటే వైజాగ్ నుంచి ఎమ్మెల్యేలని ఈస్ట్ గోదావరి మేము నెగ్గిన వాళ్ళు ఇద్దరం, నేను ప్రసాద్ రాజు. అతనికంటే నేను వయసులో పెద్దవాడిని, సీనియర్ని కాబట్టి అతను కూడా ఎప్పుడైనా అవకాశం కలిగించవచ్చు. తప్పకుండా ముందు నాకు ఇచ్చారు. నేనే వెళ్ళిపోయి 10 మందితో చెప్పించుకుని పాకులాడు కదా, తప్పకుండా నా మీద కూడా కాదు కదా, నేను వెళ్ళి అడిగి నాకు చెప్పమని. అలాగే ఆయన కూడా కొత్తగా ఏమి రాలేదు, ప్రతి మనిషి గురించి ఆయన తెలుసు, జిల్లా గురించి తెలుసు. ఆయన కొంచెం దాని మీద బేరీ చేసుకుని దాన్ని తప్పకుండా వచ్చారు. అన్ని టీవీలు వేసి నా పేరు చెప్పేవారు కదా, అందరి పేర్లు వేసుకోరు. అదే మీరు సడన్ గా వెలిగారు. నేనంటే ఇప్పుడు వెళ్ళి తిరుగుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటే కనుక మీరు టీవీ ఛానల్స్ కానీ అందరు కానీ గెస్ట్ చేసి రాస్తూ ఉంటారు. నేను సైలెంట్గా ఉంటారు కాబట్టి ఆయన బాధ్యత తప్పు చెప్తే చేయాలి మనం, అంతే తప్ప మనం ఆయనకి ఎవరిని పెట్టుకోవాలో ముఖ్యమంత్రి గారికి తెలియదా? 151 మంది నెగ్గారు, అందులోంచి 24-25 మంది సెలెక్ట్ చేయాలంటే ఎంత ఎక్సర్సైజ్ చేయాలైనా. కులాలు చూసుకోవాలి, పార్టీలు చూసుకోవాలి, ప్రాంతీయ చూసుకోవాలి, అన్ని చూసుకునే బాధ్యత తీసుకుంటారు తప్ప వాల్యూస్ ఉన్న వ్యక్తులు చూసుకుంటారు. అన్ని రకాలుగా చూస్తారు. దాన్ని నాకే ఇవ్వాలి. అందరూ దగ్గర 70-80 మంది ఉన్నాం సీనియర్స్. 151 మందిలో అందరూ సీనియర్స్ చాలామంది ఉన్నాం కదా. 100% ప్రాంతీయతం ఉంటాయి కదండి మీకు. అంటే బేసిక్గా రాజకీయాల్లో కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎక్కడ ఒక మచ్చలేని రంగనాథరాజు మీద మంత్రి అయ్యాక ఆ మంత్రికి సంబంధించి ఏవైపు భూమి పట్టాలు మీ నియోజకవర్గంలో సత్యవరం కావచ్చు, కొన్ని గ్రామాల్లో పట్టాలని వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేది మీ మీద చాలా పెద్ద అపవాదం. నిజంగా రంగనాథరాజు గారు ఈ విషయంలో మీ అనుచరులు ఇటువంటి పని ఏమైనా చేశారా? మా కాన్స్టిట్యున్సీలో పోడూరు మండలంలో ఫస్ట్గా ఒక గ్రామంలో ఇలా భూమి కొని రైతు దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నారు. ఒక బ్రాహ్మణుల దగ్గర ల్యాండ్ తీసుకుని వాళ్ళు తీసుకున్న నోటీస్కి రాగానే నేనే క్రిమినల్ కేసు పెట్టించాను. ఎవరికీ తెలియదు అది. వెంటనే నేను కలెక్టర్ గారితో చెప్పి, ఎస్పీ గారితో చెప్పి, అతను మా పార్టీ సొసైటీ అధ్యక్షుడు, అతను కొన్నతను మధ్యలో చేసిన అతను, అతను అలాగే మాకు గత 2014లో 4 మండలాలు వచ్చినాయండి జిల్లాలో. 4 మండలాలు వైఎస్ఆర్ నెగితే అందులో మండలంలో వైస్ ప్రెసిడెంట్ అతను. ఆ పోడూరు మండలానికి మండల వైస్ ప్రెసిడెంట్ కూడా చేశాడు 5 సంవత్సరాలు, 2.5 ఏళ్ళు. అలాగే సొసైటీ అధ్యక్షుడు. ఇప్పుడు పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ఉన్నాడు అతను. అయినా మీరు టాలరేట్ చేయలేదు కదా. అతను ఇమీడియట్ కేసు
బాబురావు అండి. అతని మీద వెంటనే కేసు పెట్టి ఎవరికి తెలియదు కూడా. నేను పెట్టిన తర్వాత ఈ రఘురామకృష్ణరాజు గారు మాట్లాడిన ఇంకోటి మాట్లాడారు. కేసు పెట్టించిన తర్వాత అందరికీ తెలిసింది అది. దాన్ని ఏంటంటే వాళ్ళకి నేను పెట్టించాను వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలియదు తెలియదు కదా. మీ పని మీరు నేను చేశారు. కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, ఎస్పీకి చోటు చెప్పాను, ఇమీడియట్గా సబ్ కలెక్టర్ని వెళ్ళి ఎంక్వైరీ చేయించాను. సబ్ కలెక్టర్ పర్సనల్గా వెళ్ళి ఎంక్వైరీ చేసాడు. ఎంక్వైరీ రిపోర్ట్ బేసిస్, సబ్ కలెక్టర్ రిపోర్ట్ బేసిస్లో ఎంఆర్ఓ తోటే కేసు పెట్టించాను. అది మీ బయట వాళ్ళకి తెలీదు. నేను ఏదో ఎంకరేజ్ చేశాను అనుకుంటా. అలా 2-3 మీరు అన్నారు సచివారం అన్నారు, అలా సిద్ధాంతంలో కూడా జరిగింది. అలాగే మన ఆచంట వ్యవహారంలో జరిగింది. వాళ్ళు నలుగురి మీద కూడా కేసు 20 సిద్ధాంతం వాళ్ళు అయితే 20 మంది దగ్గర 15-20 మంది 2 నెల 15 రోజులు జైల్లో ఉన్నారు. అక్కడ 25 రోజులు జైల్లో ఉన్నారండి. అంటే చేసిన ఈ నలుగురు నాయకులు కూడా ఎవరైతే జైలుకి వెళ్ళారో వీళ్ళందరూ మీ పార్టీ అనుచరులు, మీ అనుచరులేనా? అందరూ అని కాదు. అక్కడ ఏంటంటే భూమి మా దగ్గర మీకు తెలుసు, ఆమ్లెట్స్ ఉంటాయి అక్కడ. భూమి వాళ్ళే కొనుక్కుని వాళ్ళే ఆఫర్ చేస్తారు. అదే తప్ప ఎవరో మధ్యవర్తులు తినేసింది కానీ అదేం లేదు. ఎప్పుడు కూడా నేను ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తాను. నా నోటీస్కి వస్తే ఎవరిని టాలరేట్ చేయను. మా కార్యకర్తలు వాళ్ళు 21 మంది ఉన్నారు, 2 నెలలు జైల్లో ఉన్నారు. అబ్బా, మామూలుగా సాధారణంగా కార్యకర్తల్ని వెనకేసుకురాకపోతే ఆడ పొలిటికల్ కెరీర్ ఉండేదనేదే కదా రాజకీయ నాయకులు ఆలోచిస్తారు. తప్పులు చేసినా ఇంతకాలం మనతో కష్టపడ్డారు, ఏదో 4 రూపాయలు సంపాదించుకుంటారు అనే వ్యవహారంలో పొలిటీషియన్స్ ఉంటారు. కానీ రంగనాథరాజు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు ఆ విషయంలో. ఇప్పుడు నాకు సిద్ధాంతంలో వచ్చిందండి, వెంటనే ఆర్డీఓని వెళ్ళమన్నాను, ఎంక్వైరీ చేయమన్నాను. ఆ ఎంక్వైరీ దగ్గర కొట్టుకున్నారండి. కొట్టుకోగానే వాళ్ళందరి మీద 307 పెట్టించాను. ఒక అతను ఇంటికి వెళ్ళి కొట్టారు, నా మీద కంప్లైంట్ చేస్తామని. ఇంకా ఎవరు ఇల్లు లేదు అసలు 1% కూడా నేను స్వేర్ చేయను. ఎక్కడ కూడా వచ్చి నాకు నేనే చెప్తున్నాను కదా, అక్కడ జరిగినాయి, నేను జరగలేదని నేను అనట్లేదు కదా. నేను కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఆ 3 దిక్కుని ఇమీడియట్గా పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇమీడియట్గా చేయటం, ఎక్కడన్నా ఉంటే నా నోటీస్లోకి పెట్టడం. నేనే కలెక్టర్ గారితో చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టించాను జిల్లా అంతా కూడా. 2 తణుకులు ఎక్కడో వచ్చింది, నిడదవోలులో రాగానే కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అది రఘురామకృష్ణరాజు నేను టోల్ ఫ్రీ నెంబర్ పెట్టించాను, ఇవన్నీ నేను తీశాను అంటాడు. ఆయనకి ఏం తెలుస్తుంది ఆయనకి? బేసిక్గా రఘునాథ కృష్ణరాజు గారి పేరు మీరు ఎత్తారు కాబట్టి నేను ఆ రిలేటెడ్ మీద వెళ్తున్నా. ఆయన ఎంపీగా ఉన్నారు మీ ప్రాంతానికి. మీరు బేసిక్గా బంధువులు కదా, కొంచెం దగ్గర బంధువులే. ఎందుకు ఆయన కూడా మీ పట్ల మాట్లాడాల్సిన పరిస్థితి ఇళ్ళ విషయాల్లో వచ్చింది? అంటే మీకేమన్నా కుటుంబాల మధ్య వైరం ఉందా, లేదు పార్టీకి సంబంధించిన వైరమే నేపథ్యంలోనే ఇష్యూస్ నడిచాయా? అతనికి మాకు బంధుత్వం ఉంది, మాకు అతను వ్యాపార సంబంధాలు లేవు, అసలు ఏ తగువ లేదు. అంటే బంధువు అంటే ఏమవుతాడు సార్ మీకు? అంటే వాళ్ళ వైఫ్ మా మేనగోళ్ళు. అచ్చా, ఓన్ సొంత మా మేనమాకు మనవరాలు, దగ్గర బంధువులు బాగా. అతను ఏంటంటే సొంత ఎజెండాతో వెళ్తాడు. స్వతంత్రంగా వెళ్ళటం, అతను అందరినీ మాటలు వదిలేయటం. ఏదైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక లైన్ ఉంటుంది, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారం వెళ్ళాలి తప్ప నా సొంత ఎజెండా, నా గొప్ప నేను నెగ్గాను అలాగా చేయటంతో మేము మామూలు స్వచ్ఛతగా ఉంటాం. అతను ఏంటంటే ఎక్సెస్ వెళ్తూ ఉంటాడు. దాంట్లో నేను అంటే నా క్యారెక్టర్గా అతని క్యారెక్టర్ సూట్ అవ్వదు, డైరెక్ట్గా చెప్తాను. అది మొదటి నుంచి ఉంది అంటే అందరికీ సూట్ అవ్వదు కదా. మనం వెళ్ళి అతను ఇప్పుడు మాకంటే చిన్నోడు వయసులో ఉన్న కొడుకుగా అవుతాడు అతను. బంధుత్వం ఉన్నా కానీ అతను ఏంటంటే మేము మనం వ్యక్తిగత బిజినెస్లో ఉండొచ్చు, సొంత వ్యవహారాలు ఉండొచ్చు. ఒక పార్టీ కింద ఒక పని చేసినప్పుడు నాయకత్వం పనిచేసినప్పుడు ఆ నాయకుడు ఎలా ఒక ఉద్దేశం ప్రకారం ప్రజలకి ఆయన ఏదైతే మంచి చేయాలనుకుంటున్నాడో అవన్నీ చేయాలి తప్ప పార్టీని అల్లరి చేయాలి, గవర్నమెంట్ని అల్లరి చేయాలనుకుంటే అది కరెక్ట్ కాదు. అది ఇష్టం లేదు బయటకు వెళ్ళిపోవాలి. అతను ఎప్పుడైతే ఇష్టం లేదో రిజైన్ చేసి వెళ్ళిపోవచ్చు, తప్పలేదు. అంతే కదా, వ్యవస్థ నచ్చినప్పుడు మనం అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా ఉండాలి తప్ప ఆనుగ్రహం పెట్టకూడదు, వీళ్ళని పిలవకూడదు, ఇవన్నీ అన్నది అది కరెక్ట్ కాదు కదా. నేనే సుప్రీం, పార్లమెంట్లో నేనే సుప్రీం. కానీ ఎప్పుడైనా మాట్లాడారా? అంటే బంధువు కాబట్టి మీకు కొడుకు వరుస అవుతాడు కాబట్టి ఎప్పుడైనా ఇందిరా ఇదంతా గొడవ అని చెప్పి ఎప్పుడైనా రెగ్యులర్గా నేనేం ఎప్పుడైతే మనం గవర్నమెంట్ మాట్లాడేటో బిఫోర్ దట్ ఎప్పుడు రెగ్యులర్ అతన్ని కాన్షియస్ హైయెస్ట్ 7 నియోజకవర్గాల్లో
అతను ఉన్న ఇప్పుడు కోవిడ్ వచ్చిన ముందు హైయెస్ట్ నా కాన్స్టిట్యున్సీకి వచ్చాడు ఆయన. ఆయన మిగిలిన నియోజకవర్గాలు 2 సార్లు వెళ్ళాడు, నా మీ కాన్స్టిట్యున్సీకి 7 సార్లు వచ్చాడు. ప్రతి నెలలో పిలిచాను, ఎక్కడ ఓపెనింగ్ ఉన్నా, ఫౌండేషన్ ఉన్నా, ఫ్లడ్స్ వచ్చినా, పార్టీ మీటింగ్ పెట్టినా ఆ గౌరవం ఇచ్చారు. ఎప్పుడు ఎక్కువ. అతను మిగిలిన నియోజకవర్గాలు 2-3 సార్లు వెళ్తే నా నియోజకవర్గానికి 5-6 సార్లు వచ్చాడు. ప్రోటోకాల్ కదా అది, మనం పిలుస్తాను. ఎంపీ గారికి ఇంటిమేట్ చేస్తా, నువ్వు ఖాళీ ఉంటే వస్తాడు, ఊళ్ళో ఉంటే వస్తాడు. లేకపోతే ఏ పార్లమెంటో ఉంది మనం చేయగలిగి మీరు కానిచ్చేయండి అని చెప్తాడు. ఆ ఇష్యూ తగులేం లేవు మాకు, అతనికి వ్యక్తిగతంగా లేదు, ఏ తగ్గు లేదు మాకు. అంటే ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత నేను అడిగేది ఏంటంటే, ఏదైతే కొంత వ్యతిరేకత మాట్లాడుతున్న తర్వాత ఎప్పుడైనా పిలిచి మీరు మందలించడం కానీ మందలించడం చెప్తాం, పార్టీ అమ్మ ఇది కరెక్ట్ కాదని ఏదో ఎల్డర్గా బంధువుగా చెప్తాం. అతనికి ఎక్కదు కదా చెప్పిన. ఆ టైప్ మెంటాలిటీ కాదు కదా సార్. మీరు ఇందాక లంక గ్రామాల గురించి మాట్లాడుతున్నారు. దాంట్లో అంటే 2 గోదావరుల మధ్యలో ఉన్న అయోధ్య లంక అనే ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకున్నారు కదా, అది ఎన్నికల ముందు తీసుకున్నారా ఏంటి? అసలు ఈరోజు ఆ గ్రామంలో ఉన్న పరిస్థితి ఏంటి? అది నేను పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆచంట కోఆర్డినేటర్గా ఇచ్చిన తర్వాత నేను వారం 10 రోజుల తర్వాత ఎక్కడో ఫంక్షన్ జరిగింది. అక్కడ ఒక ఎస్సీలు ఒక చిన్నవాడు అతను, అక్కడంతా ఎక్కువ ఎస్సీబీసీలే. అతను వాళ్ళ అమ్మాయి ఏదో ఫంక్షన్ ఉంటే, మెచ్యూర్డ్ ఫంక్షన్ ఏదో ఉంటే పిలిచి వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు చూస్తే మంచినీళ్ళు అసలు ఎవరికి కూడా అక్కడ. అరే అది గోదావరి ఉన్న అవుతుందంటే అది 2 పాయల మయాన్ని ఉంటుంది, వశిష్ఠ పాయలోని 2 పాయల మయాన్ని, అంతా సాల్ట్ వాటరే ఉంటుంది ఆ 8 నెలల్లో. ఆ బోర్ వేసినా సాల్ట్ వస్తుంది. నేను వెళ్ళి చూస్తే స్కూల్కి వెళ్ళాను, టీచర్స్ లేరు. టీచర్స్ ఎక్కడో రారండి, రోజు పడవలు దాటి వస్తారు. ఒక టీచర్ ఉంది, పిల్లలు ఉన్నారు. డబ్బులు ఉన్నవాళ్ళు ఏంటంటే కొంతమంది అవతల పక్క వెళ్ళిపోయారు, పొలాలు ఉన్నవాళ్ళు. ఏంటి పరిస్థితి అంటే ఎక్కువ ఫిషర్మెన్ కమ్యూనిటీ, ఎస్సీస్, కొంతమంది ఓసీలు ఏంటంటే బాబు మంచినీళ్ళే లేవన్నారు మాకు. ఇంకంటే ఇప్పుడు స్కూల్లో స్టాఫ్ లేరు. నేను అక్కడే వాళ్ళ ఎదురుని చెప్పాను, నేను దత్తత తీసుకుంటున్నాను మీ ఊరని చెప్పి. వెంటనే వాళ్ళకి మినరల్ వాటర్ ప్లాంట్ కట్టి ఇంటింటికి మినరల్ వాటర్ సప్లై. అలాగే పిల్లలకి, స్కూల్ పిల్లలకి అవసరమైతే టీచర్స్ని మనం ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ లేరు అక్కడికి ఇమీడియట్గా టీచర్స్ని రిక్రూట్ చేసి ఇచ్చి చేయడం జరిగింది. అలా ఈరోజు మీరు అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా వేయించారంటే కదా? వేయించాను. తర్వాత బోట్ కూడా బోట్ పెట్టాను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు బ్రిడ్జి కూడా అడిగాను, 75 కోట్లతో బ్రిడ్జి వాళ్ళకి క్లియర్ చేస్తాను. ఆల్రెడీ టెక్నికల్ క్లియరెన్స్ అయిపోయింది. ఇప్పుడు తొందరలో అది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇస్తారు. సార్, పెనుగొండ, మీ ప్రాంతంలో పెనుగొండలో అంటే బేసిక్గా పెద్ద కాంట్రవర్సీ కాదు, ఎవరితో గొడవలకు దిగే రకం కూడా కాదు కదా. అక్కడ ఎందుకు అక్కడ ఉన్న చిన్న చిరు వ్యాపారస్తుల మీద మీరు కొంత ఆగ్రహంతో ఉన్నారు, అందుకే ఆ సముదాయాన్ని మొత్తం కూడా కూలగొట్టించేస్తున్నారు అనేది మీ మీద వస్తున్న ఆరోపణ ఏంటి? అది మా నియోజకవర్గంలోనే పెద్ద విలేజ్, అది యాక్చువల్గా మున్సిపాలిటీ అవ్వాలి. అది మొన్న మున్సిపాలిటీ ఇది ఆగింది, నగర పంచాయతీ. నేను అక్కడ సరిగ్గా రెస్పాన్సిబిలిటీ లేదని చెప్పి నేనే రోజు వెళ్ళి పాదయాత్ర చేశాను ఎలక్షన్ ముందు. అలా కరోనా కూడా వచ్చి ఆ గ్రామం సుమారు 115 రోజులు రెడ్ జోన్ కింద డిక్లేర్ చేశారు. మార్చి 25 నుంచి దగ్గర 90 రోజుల పైన రెడ్ జోన్. అసలు ఏ షాప్ తీయలేదు, బ్యాంక్ తీయలేదు, అన్ని డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉంది, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అది అయిన తర్వాత అప్పుడే మొదలు పెడదాం అనుకున్నాను. కరోనా ఉంది కదా వదిలేసి మొత్తం రోడ్లన్నీ ఆక్యుపై చేశారు. డ్రైన్ మించి వచ్చేసి ఫుట్పాత్ మీద కూడా వచ్చేసి ప్రతి షాప్ కూడా ఎదురు షెడ్లు వేసేసి అసలు మనిషి వెళ్ళి పరిస్థితి లేదు. నేనేం చెప్పానంటే మీరు అందరూ ఏదైతే మీకు డ్రైన్ అవతలకే ఫుట్పాత్ డ్రైన్ ఉంటుంది, డ్రైన్ తర్వాత మీ షాప్ ఉంటుంది, అక్కడ దాకా తీసేయండి. ఓకే, మీ షాప్ కాడికి వచ్చిన వాళ్ళని అందరికీ కూడా అక్కడ ఫుట్పాత్ మీద పెట్టుకోమని. అది 4-5 సార్లు పంచాయతీ ఆఫీస్ కాడ మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి వ్యాపారస్తుని పిలిచాను, సిరు వ్యాపారస్తుని పిలిచాను. మీరు ఏదో ఉన్న 20 అడుగుల రోడ్లోనే అటు ఒక బుట్ట పెడితే ఇబ్బంది అవుతుంది, అలాగే హైజీనిక్ ఉండదు. సంత మార్కెట్ అంటే బాగా పెనుగొండ సంత మార్కెట్ బాగా ఓల్డ్ పెరిగే పరిస్థితి కూడా ఉంది కాబట్టి నేను దీన్ని మీకు చేపలు అమ్ముకునే వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ బిల్డింగ్ కట్టేసి టైల్స్ అన్నీ వేసి ఇస్తానని చెప్పడం. అలా సిరు వ్యాపారస్తులు కూడా పిలిచి 80 మంది ఉన్నారు. వాళ్ళు 80 మందికి కూడా మీకు కావాల్సిన దగ్గర మీకు ఎక్కడ కావాలో అక్కడ చూపించండి స్థలం, అక్కడే ఇస్తాను.
ఇంకోటి ఏంటంటే చిరు వ్యాపారస్తులందరూ మనకు చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే వాళ్ళు రోజు పొద్దుట వచ్చి వాళ్ళు దాని మీదే దాని మీద ఆధారపడి కుటుంబాన్ని పోషించుకోవాల్సినాడు. ఏదో మీకు బజ్జీలు అమ్మనే ఉండే, లేదా అట్టిపడిన అమ్మనే ఉండే, పూలు అమ్ముకొనే ఉండే, వాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ముందే మనం ఏంటంటే మనం సామెత ఉంది, అదే సాగుకెడితేనే కానీ లంకనానికి రాదని. మనం ముందు 2-3 రోజులు అన్నీ ఒక రోజు 2 రోజులు తీయించేసాం అనుకోండి. తీయించేసిన తర్వాత వెళ్ళాను 48 అవర్స్ అయిన తర్వాత. ముందు తీసేయమన్నాను అన్నీ, ఇక్కడ రోడ్ల మీద పెట్టకుండా తీసేసిన తర్వాత 48 అవర్స్ అయిన తర్వాత మీరు వెళ్ళారు. వెళ్ళి మీరు పిలిచాను అందరూ. వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి మీరు 80 మంది 90 మంది పిలిచాను. మీరు ఇలా వద్దు, మీరు ఎన్నాళ్ళు రోడ్ల మీద పెట్టి పోలీసుడు వస్తే కోపపడితే వెళ్ళిపోయి ఎదురుకొని కొట్టుకోడు తిడితే మీకు కూడా ఎంతో గౌరవం ఉండాలి కదా. మీరు ఈరోజు ఒకరోజు కొట్టి తీయిపోయిన కుటుంబం గడవదు మీకు. కరోనా వచ్చి దగ్గర 110-120 రోజులు మీరు అసలు బండే తీయలేదు. బండి తీయకుండా ఇళ్ళకడే అప్పులు చేసి బతికారు మీరు, నాకు తెలుసు అది. మీకు ఒక 80 కొట్లు ఉన్నాయి కాబట్టి 80 బళ్ళు ఉన్నాయి కాబట్టి 20 దుక్కుని పెట్టుకోండి, 4 దుక్కుల్ని. ఆ సైట్ కూడా మీరే ఎక్కడ పంచాయతీ సైట్ ఎక్కడ ఉంటే అక్కడ చెప్పండి, ఇచ్చేస్తాను. వాళ్ళు ఇచ్చారు, మీకు కమిటీ వేసాను, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు. మీకు లోన్స్ కూడా ఇప్పిస్తాను, అవసరమైతే ఎక్కడ ఖాళీ ఉంటే పర్మనెంట్ షెడ్లు కూడా వేసి ఇచ్చేస్తాను చెప్పాను. మీరు ఆ షెడ్ కిందే మీరు ఆ తొప్పుడు బండి తెచ్చి పెట్టుకోవచ్చు. అలా 3-4 ప్లేసులు ఐడెంటిఫై చేసాం. ఈ వీక్లోనే స్టార్ట్ చేస్తాము. సో వాళ్ళు హ్యాపీ హ్యాపీ ఏమి వాళ్ళేమి వాళ్ళకు ఉంటుంది కానీ మళ్ళీ ఇప్పుడు నేను నిన్న వెళ్తే అసెంబ్లీ వెళ్ళిన తర్వాత మినిస్టర్ గారు ఏదో అనుకున్నారు, చాలా బాగుంది అంటున్నారు. అంటే తెలియదు కదా ఫస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నారు. మనం ముందు ఏంటంటే ముందు నుంచి బేరం ఆడేమనుకుంటారు సార్ వాళ్ళు. 4 చెప్తారు, ఇందాక అన్నాం కదా సాగుకెడితే వచ్చినట్టుగా అయ్యబాబు ఇంకా తీసేస్తారు ఇలా చేస్తారు అనుకుంటే అప్పుడు మళ్ళీ అలక్క వయామీడిగా అంటే అది బతకాలి కదా సార్. అది మనం వాళ్ళ మీద మనం ప్రయోగం కాదు కదా, వాళ్ళు కూడా ఒక మంచి షెల్టర్ ఇవ్వాలనే కదా మీ కోరిక. హైజీనిక్గా ఉండాలి, ఆడు అమ్ముకోవాలి. అంటే ఆడికేంటంటే నేను రోడ్డు మీద ఉంటే కస్టమర్ వస్తాడని. అదే మళ్ళీ ఇప్పుడు ఎక్కువగా మీకు తెలియదు, ఈవినింగ్ స్ట్రీట్ అమ్ముకునే వాళ్ళు బజ్జీలని పకోడీలని రోడ్డు మీద ఉంటే కొంత జనాలు వస్తారు, వ్యాపారం జరుగుతుంది అని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, కొట్టు ముందు పెట్టారనుకోండి సార్, ఆ కొట్టు మళ్ళీ ఎదురు వెనకాల షాప్ 400-500 ఇస్తున్నారు. ఓహో, వీడి షాప్ ముందు పెట్టుకున్నందుకు ఇక ఆ బాధ ఉండదు కదండి. ఒక 4 దుక్కులు 80 ఉన్నాం, ఎక్కువ కూడా 80 మంది ఉన్నారు. వాళ్ళు అసోసియేషన్ మీద వాళ్ళకి డిక్లేర్ వాళ్ళకి అప్ చెప్పేశాను. ప్రెసిడెంట్ సెక్రటరీ మీకు ఎక్కడికి వెళ్తే అక్కడ 4 దుక్కులను అడిగారు. వాళ్ళు అడిగిన ప్లేస్లోనే ఇచ్చేస్తున్నాం. అంటే బేసిక్గా మీరు ఎక్కువగా ఈ అన్నదాన కార్యక్రమాలు ఎక్కువగా చేస్తుంటారు. చాలామంది చెప్తుంటారు నిత్యం అన్నదానం చేస్తూనే ఉంటారు అనేది. రంగనాథరాజు గురించి ఎవరు అడిగినా ఆయన రైస్ అని కావచ్చు, అన్నం అని డైలీ రోజుకి 10,000 మందికి అన్నదానం జరుగుతూ ఉంటుంది ఎక్కడో ఒక దగ్గర. అంటే మీరు ఆ వ్యాపారం రైస్ మిల్లు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీకు అది అలవాటైందా, లేకపోతే ఆ థీమ్ని ఎందుకు తీసుకున్నారు? అంటే అన్నదానం అనేది అంత ఈజీ ఇష్యూ కాదు, అది చాలా ప్రతిరోజు చేయడం అంటే అంత చిన్న విషయమైన ఇష్యూ కూడా కాదు. ఆ ఆలోచన ఎందుకు రంగనాథరాజుకి వచ్చింది? అంటే మాది ఉండి కాన్స్టిట్యున్సీ అండగండ గ్రామం అండి. గతంలో రోడ్లు లేనప్పుడు మా విలేజ్ సెంటర్లో 7-8 విలేజెస్ మా ఊరి నుంచి వెళ్ళేవారు దిగి బస్సు దిగి. నైట్ అనుకోండి అక్కడ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు రోడ్లు ఉండి కదా, పొలం గట్లు కాలువగట్లు వెళ్ళాలి, నడిచి వెళ్ళాలి. చీకటి పడిపోతే వెళ్ళేవారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అప్పుడేంటి మా ఇంటి దగ్గర సెంటర్ మా ఇచ్చి ఆ నైట్ అక్కడ పడుకుని, మా కసిరి సౌడ్ ఉండేది, అక్కడ పడుకుని ఎవరొకరు ఇళ్ళక్కడ పడుకుని అలవాటు. ఆ పడుకునే పొద్దున్న లేచి వెళ్ళటం అలవాటు, లేదా పడవ మీద వెళ్ళాను. మొత్తం 6 ఊళ్ళు ఉన్నాయి మాకు సెంటర్లో మాది. అక్కడ ఆ టైంలో ఏంటంటే మా తాతగారు సర్పంచ్, మా తాతగారు ఆ టైం సాయంకాలం ఎవరు వచ్చినా నైట్ భోజనం పెట్టేవారు ఆ రోజుల్లో. అలా పొద్దుటి కూడా ఎవరు వెళ్ళినా పొద్దున్న 7 అయ్యేటప్పటికి అక్కడ రైసు పప్పు ఆవకాయ మజ్జిగి అన్నీ రెడీగా అన్నీ పెట్టేసేవారు ఎవరు వచ్చినా. ఇంకా పొద్దున్న సాయంకాలం. అలాగే స్కూల్ పిల్లలు కూడా 5 ఊరి నుంచి మా ఊరు వచ్చి చదువుకునేవారు. స్కూల్ కూడా మా ఇంటి పక్కన మా సైట్లో ఉండేది హై స్కూల్. అలాగే ఎవరో స్కూల్ పిల్లలకు కూడా ఎవరు వచ్చినా అక్కడ భోజనం పెట్టేవాళ్ళు. ఇంకెవరు ఇంక నిత్యం అక్కడ భోజనం 50 మంది 60 మంది ఎంతమంది ఉన్న భోజనం అనేది
పప్పు ఆవకాయ, అదేలేండి, ఆ రోజుల్లో అసలు పెరుగు, నిండా పెరుగు, నిండా మజ్జిగ, పెరుగు ఉండేది, పాలు ఉండేది, మజ్జిగ ఆవకాయ ఉండేది. ఉండి అన్ని పెట్టేది, ఒక కూర పెట్టి అక్కడ పెట్టేసేవారు రైస్ పెట్టి. అలా వచ్చిన వాళ్ళకల్లా పెడతా ఉంటాం. నైట్ పడుకునేవాళ్ళు, పొద్దుట వెళ్ళిపోయేవారు. అలా మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి స్కూల్ పిల్లలు ఎవరున్నా పెట్టేవాళ్ళు. ఒకవేళ భోజనం తెచ్చుకున్నా ఇంటికి వచ్చి ఆ టైంకి మా పెరుగు లేదు పప్పు ఏదో ఒకటి. ఆవకాయ. అలా అప్పటి నుంచి మాకు జనరేషన్స్ కంటే అలవాటు. ఇప్పుడు కూడా అంతే. మా విలేజ్లో ఎవరైతే వంట చేసుకోలేని వాళ్ళు ఉంటారో ముసలోళ్ళు, వాళ్ళకి 2 పూట్ల క్యారేజీ పంపిస్తాం. 45-50 మంది ఉంటారు. ఆ 50 మందికి కూడా 11:30కి 2 పూటలకు పంపిస్తాం భోజనం ఇంటికే. ఇంటింటికి వెళ్ళిపోతారు. క్యారేజీ 2 పూటలకు సరిపడి క్యారేజీ పంపిస్తాం. అలా ఎంతమందికి పంపిస్తారు? 45-50 మంది పట్టుకెళ్తారు. ఇవన్నీ ఒక టీం సపరేట్గా హ్యాండిల్ చేస్తారు. స్టాఫ్ చేస్తారు. మధ్య ఉంది. మా మదర్ వాళ్ళు ఉంటారు అక్కడ, మా ఊళ్ళో మా మదర్స్ వస్తారు. మనుషులు ఉంటారు కదా చేస్తారు. అలాగే నాకేంటంటే నేను 4 స్కూల్స్ కట్టాను. భారతీయ జవాన్ని 30 ఇయర్స్ రన్ చేస్తున్నాను. 4 స్కూల్స్ కట్టినా కూడా ఎన్ని స్కూల్ని కడతాం ఇంకా మనం. దానికంటే గవర్నమెంట్ స్కూల్స్ మనం ఓ 10 కోట్లు 20 కోట్లు పెట్టే స్కూల్ కట్టి ఒక 100 స్కూల్స్ 50 స్కూల్స్ దత్తత తీసుకుని మిడ్ డే మీల్ అనేది సరిగ్గా పెట్టట్లేదు. మిడ్ డే మీల్ మధురాన్నం అని పెట్టి డొక్కా సీతమ్మ గారిని ఆవిడ పేరు పెట్టి అది స్టార్ట్ చేయడం. అలాగే స్కూల్లో కావాల్సిన ఫ్యాన్లు కానీ మంచినీళ్ళు కానీ ఏ ఇమ్యూనిటీస్ కావాల్సినా కూడా ఇస్తున్నాం. వాటికి 54 స్కూల్ చేస్తున్నాం లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. ఇంకా తర్వాత ఈ సంవత్సరం ఇంకో 100 స్కూల్ ఎక్స్టెన్షన్ చేద్దాం అనుకున్నాం. నా కాన్స్టిట్యూన్సీ కూడా అన్ని అంటే అంతమంది విద్యార్థులు ఉన్నారా మీ ఏరియా? 54. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఆల్రెడీ చేస్తున్నాం, 4 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఓకే. ముద్రాన్నం అని పెట్టి 54 స్కూల్స్కి వ్యాన్స్ మీద పంపుతాం. ఇస్కాన్ టైప్లో. అదే సేమ్ ఇస్కాన్ టైప్లో. ఇస్కాన్ వాళ్ళు అంటే ఓన్లీ భోజనం పెడతారు వాళ్ళు. మేము ఇంకా డ్రింకింగ్ వాటర్ ఇస్తాం, ఫ్యాన్స్ ఇస్తాం, బుక్స్ కావాల్సిన, లేకపోతే అవసరమైతే ఏది కావాల్సిన ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఏమడిగినా ఇస్తామండి. అంటే ఇదంతా కూడా రంగనాథరాజు తన సొంత నిధులు వెచ్చిస్తారా, లేకపోతే అసోసియేషన్ ఏమన్నా? రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కొంత, నేను కొంత దానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఆ ట్రస్ట్ కూడా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున పెట్టాం. మాకంటే ఏదన్నా మనం ఇష్యూ వచ్చినప్పుడు మనం దాన్ని చేయాలి. నేను రాకేతం కూడా వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ ఫండ్ సొసైటీ అని ఉండేది. నేను 80లో ఇండస్ట్రీలోకి రాకేతం. అది కలెక్టర్ చైర్మన్ కింద ఉండి ఆ రోజుల్లో ఏదైనా రెడ్ క్రాస్కి వాళ్ళకి ఇచ్చేవారు. నేను దాన్ని ఎడ్యుకేషన్ రైస్ మిల్లర్ కల్చరల్ సొసైటీ అని మార్చేసి ఇంకో ట్రస్ట్ స్టార్ట్ చేసి దాని ద్వారా స్కూల్స్ పెట్టినా పెట్టినా అన్నీ చేసి ఈరోజు మనకు కోవిడ్ వచ్చింది మా జిల్లాలో. ఇమీడియట్గా నేను కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, మీరు ₹1 కూడా గవర్నమెంట్ గురించి వచ్చేదాకా చూడకండి, అసలు అవసరం లేదు, మీకు ఎన్ని కావాలని మీరు కొనుక్కోండి, ఇస్తాను. ప్రతి హాస్పిటల్లో మీకు ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకోండి, పైప్ లైన్ వేయించండి. అలాగే అవసరమైతే మీరు ఎక్కడ దొరికినా ఇమీడియట్గా మన మాస్కులు తెచ్చుకోండి, శానిటైజర్స్. వాటికంటే కూడా ఎక్కువ మనం ఇమీడియట్గా ఎవరన్నా పేషెంట్కి ఇబ్బంది ఉంటే మన వెంటిలేటర్స్ కూడా కొనమన్నాను. 10-20 వెంటిలేటర్స్ కూడా కొనని డబ్బులు ఇస్తాను. ముఖ్యమంత్రి గారు నుంచి రావటం ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ లేట్ అవుతాయి దానికోసం. కరోనా లాంటి సమయంలో కూడా మీ సొంత నిధులు దాదాపుగా ఒక 5 కోట్లు అంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి ఒక 5 కోట్లు ఖర్చు పెట్టాం. గుడ్. నా పర్సనల్గా కూడా 2 crores ఖర్చు పెట్టాం. అంటే దాదాపుగా ఒక 7-8 కోట్లు మీరు అక్కడ మీ ప్రాంతానికి. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అవ్వండి, మా సంస్థలో డైరెక్ట్ క్యాష్ ఇచ్చిందే ఉంది. అంతా కూడా కలెక్టర్ గారికి 2 కోట్లు క్యాష్ ఇచ్చాం. ఒక 4 నెలలు అందరికీ కూడా కోవిడ్ సెంటర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పేషెంట్స్కి ఫుడ్ అంతా సప్లై చేసి వాళ్ళందరికీ కూడా 2 పూటలో ఫుడ్ పెట్టాం. అలాగే ఎవరైతే కొంతమంది ఈ వలస కార్మికులకు పెట్టాం. గుంటూరుకి ఎందుకు వచ్చింది? మీరు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు ₹1 విరాళం ఎందుకు అనుకున్నారు? మీకు ఎందుకు అక్కడ స్ట్రైక్ అయింది? అంటే నేను గుంటూరు జీజీహెచ్ ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిని కదండి. కోవిడ్ టైంలో వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ ఎంత 1600-1700 మంది ఇన్పేషెంట్లు ఉన్నారు, అటెండెంట్లు ఉన్నారు. మన కోవిడ్లో మొత్తం అక్కడ అన్నీ కట్టేశారు. ఒక కాఫీ హోటల్ లేదు, భోజనం హోటల్ లేదు, టిఫిన్ లేదు. వాళ్ళు ఏమవుతారండి? మన ప్రభుత్వం పేషెంట్కి ఇస్తాం, ఎక్కడికి వెళ్ళి తింటారు వాళ్ళు? ఆ కోవిడ్ టైంలో కూడా నేను 3-4 సార్లు వెళ్ళాను హాస్పిటల్కి. మా వెస్ట్ గోదావరి వచ్చేవాడికి సత్యసాయి వాళ్ళు పెడుతున్నారు ప్రతి హాస్పిటల్లో కూడా. ఓకే. నేను ఇక్కడ కూడా ఎవరన్నా అడిగాను, ఎవరన్నా చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎవరు నాకు అంత కనపడలేదు. సత్యసేవని కూడా అడిగాను. ఇంకా మనం ఎందుకని చెప్పి మనం స్టార్ట్ చేద్దామని చెప్పి
స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బిల్డింగ్స్ కూడా అయిపోతున్నాయి. ఈ నెలాఖరికి అయిపోతే అది ₹1,00,00,000 కాదండి. అది రేపు నుంచి మనం ఎప్పుడైతే రేపు డిసెంబర్ ఎండ్ కానీ ఫస్ట్ వీక్ జనవరిలో కానీ స్టార్ట్ చేస్తాం. కూర్చోబెట్టి 300 మంది సిట్టింగ్ ఒకేసారి. అబ్బో, అది 5 స్టార్లా ఉంటుంది, డైనింగ్ హాల్ కానీ కిచెన్ కానీ. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నీట్గా టైల్స్ వేసి వచ్చి అంత స్టీమ్ ఫుడ్ పెట్టి ఒకేసారి 300 మంది కూర్చొని తినేలాగా. అవి కూడా 3-4 రకాలు వేసి పెడతాం. ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా. అది పొద్దున్న 2,000 మందికి, 18 నుంచి 2,000, సాయంకాలం కూడా అంతమందికి. అలాగే అక్కడ ఉన్న స్కావెంజర్స్ ఉంటారు, మీకు తెలుసు కదా, పాపం కష్టపడుతుంది. వాళ్ళు అంటే బాత్రూమ్లు క్లీన్ చేస్తారు. వాళ్ళు 100-100 ఎంతమంది ఉంటే అంతమందికి. వీళ్ళు 17,000-1,800 మంది వీళ్ళు ఉంటారు. వాళ్ళకి కూడా స్టాఫ్ క్వార్టర్స్ కూడా అక్కడే కట్టేస్తున్నాం ఉంది స్టాఫ్. అదేమైందంటే మనకి ఎన్జిఓస్ పాపం గుంటూరు ఎన్జిఓస్ అసోసియేషను, స్టేట్ ఎన్జిఓస్ అసోసియేషను విశ్రాంతికని కట్టారు. ఒక 4,000 ఎస్ఎఫ్టీ కట్టారు. వాళ్ళు యాక్చువల్గా గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ కడదామని చెప్పి ఫౌండేషన్ పెట్టి వాళ్ళు ఒక్కో ఫ్లోర్కి 1,700 ఎస్ఎఫ్టీ కాడికి మొదలు పెట్టారు. ఒక గ్రౌండ్ ఫస్ట్ వేసేటికి వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వచ్చి ఆ బిల్డింగ్ వదిలేశారు. అలాగళ్ళు ఇంకా చేయకుండా స్లాబ్లు వేసేసి వదిలేశారు. నేను అడిగాను, ఏదో కలెక్టర్ గారు వాళ్ళు ఏదో పాత బిల్డింగ్ చూపించాను, నాకు సాటిస్ఫై అవ్వలేదు. నేను సొంతంగా బిల్డింగ్ కడదాం అనుకుంటే సైట్ ఇబ్బంది అవుతుంది. ఎవరో నాకు సజెషన్ ఇచ్చారు, వాళ్ళు ఎన్జిఓస్ కూడా ఈ పర్పసే కదా కట్టింది కదా అంటే నేను వెంటనే ఎన్జిఓస్తో నాకు అందరూ తెలుసు కాబట్టి ఇంకా రంగరాయర్ చేస్తే ఆయన 100% చేస్తారు కాబట్టి మా బిల్డింగ్ ఇట్లే చేసుకోమన్నారు. దాన్ని కంప్లీట్ చేసేస్తున్నాం ఒక 15 రోజులు 20 రోజుల్లో. కిచెన్ కూడా రెడీ అవుతుంది. స్టీమ్ తోటి చేస్తూ ఉంటాం అంతా. స్టీమ్ అన్నీ అయిపోయినాయి, అడ్రస్ పెట్టేసాం, అయిపోయింది. మ్యాక్సిమం నెలాఖరు కానీ ఫస్ట్ వీక్లో కానీ. అది ఎవరన్నా మేము చేసే కార్యక్రమం మంచిది అనుకుని ఎవరైనా ముందుకు వచ్చి సపోర్ట్ చేసే సహకరించి అందులో కలిపితే చేస్తాం, లేదని మేము చేసేయటం సిద్ధం ఉన్నాం. ఓ, మీరు మెంటల్గా అయితే ప్రిపేర్ అయ్యారు, ఎవరు వచ్చినా రాకపోయినా మీరు చేయడానికి అది నేను ఇంకా అది సంవత్సరానికి 3 కోట్లను 4 కోట్లను అది ₹1,00,00,000 కాదండి. అట్లా ఎన్ని సంవత్సరాలు చేయాలి? ఇప్పుడు నా భగవంతుడు ఇచ్చాడు, నాకు ఇబ్బంది లేదు. మా తాతగారి గారి నుంచి ఉన్నది కాబట్టి పెద్ద అది నాకు ఇష్యూ కాదు. నాకు నన్ను సపోర్ట్ చేసి కూడా ఉన్నారు. చెయ్యి పని నాకు ఏం ఇబ్బంది లేదు. అంటే మనసు కూడా రావాలి కదా. అంటే నేను ఎవరిని అడగను. మీరు ఇంత ఓపెన్గా చెప్తున్నాను సార్, నేను అనుకున్నాను, నాకు సహకరిస్తే ఎవరైనా వస్తే వెల్కమ్, రాకపోయినా అది 3 కోట్లు కాదు, 4 కోట్లు కాదు, 5 కోట్లు అయినా సరే నేనే చేసుకోగలను, నాకు దేవుడు ఇచ్చాడు అని చెప్పుకుంటాడు. దానికి మనసు రావాలి కదా అంటున్నా. ఇది అలవాటు. ఇప్పుడు మీకు తెలుసు పుష్కరాలు, లాస్ట్ టైం తెలుసు మీకు, పుష్కరాలకి నేను 14 లక్షల మందికి మా మిల్లర్స్, మేము స్కూల్స్. డబ్బు ఒకటే కాదు సార్, డబ్బు అందరి దగ్గర ఉంటుంది, కానీ డబ్బు ఉన్నా చేయలేరు అందరూ. అదే అది డబ్బు, మనుషులు ఉండాలి, వెనకాల బ్యాచ్ ఉండాలి. నా వెనకాల కూడా ఎంతోమంది నాలాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఒకనే కాదండి, నా వెనకాల టీం, నా పిల్లలు అవనివ్వండి, మా ఫ్రెండ్స్ అవనివ్వండి, నాతోటి ట్రస్ట్లో పనిచేసే వాళ్ళు అవనివ్వండి, వాళ్ళు కూడా డెడికేటెడ్గా ఉంటారు. అందరూ నాలాగే ఆస్తిపరులు వాళ్ళు కూడా. కానీ మీరు ఒక సలహా ఇస్తే దాన్ని అందరూ వాళ్ళు నేనేం చేయనండి. నేను ట్రాక్ అంటే వేవ్ చూపించాలి కదా, ఆలోచన రావాలి. దాన్ని ఎవరైతే సరిగ్గా చేయగలరు నాకు నమ్మకం ఉందో అది అప్పచెప్పేస్తాను. ఇంకా డే టు డే నీకు ఏమైనా డబ్బు కాలితే అడుగు, మిగిలిందని నాకు చెప్పు, నువ్వు చేసేయి అంతే. మళ్ళీ నేను ఇంటర్ఫీర్ అవునండి. అది ఆ బాధ్యత ఎవరికో ఒకరికి అప్పచెప్పేస్తాను. ఇంకా వాళ్ళు ఏదో ఇంకా అప్పచెప్తాను. నీకు ఏదైనా అవసరం అయితే డబ్బు కాలితే అడుగు, మిగిలిన అంటే నేను సలహా కూడా అడగొద్దంట, నువ్వు చేసి. అలా ఎవరు వచ్చినా రేపు ఇదేంటంటే అది మేము మిగిలిన మా సొంత కార్యక్రమాలు కాబట్టి మేము ఎవరి దగ్గర కూడా తీసుకోము. ఇది వచ్చాడు జీజీహెచ్ కాబట్టి ఎవరు వచ్చినా రేపు పొద్దుట ఎవరు వచ్చి ఉండాలని కోరుకుంటున్నారు కదా, 10 కాలాల పాటు ఉండాలి కాబట్టి. అది మేము ఇంట్లో ఉండి చేసి పని కాదు ఇది. మనం ఒక హాస్పిటల్లో ఉండి అది ఇంకా ఉండాలి. మనం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు 2021లో స్టార్ట్ చేస్తున్నాం అంటే అది ఇంకా 100 సంవత్సరాల్లో అది వెళ్ళాలి. అది ఒక మంచి అడుగు. ఎంతోమంది ఉన్నారు గుంటూరులో కూడా, ఎంతోమంది పెద్దలు అందరూ వచ్చారు నాకు. మేము కూడా అందులో భాగస్వామి, టొబాకో కంపెనీ వాళ్ళు కానీ, చెల్లీస్ వాళ్ళు కానీ. మనం ఏమి లేకుండా ముందే నువ్వు డబ్బు అట్రా ఇవన్నీ ఎందుకండి, మనం అసలు అడుగు ముందుకేస్తే కదా తర్వాత చూసి వాళ్ళే వస్తారు, ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళకాళ్ళు యాక్టివిటీస్ జరిగే దాన్ని బట్టి ఆటోమేటిక్గా. ఈ విషయం మీద మీ ముఖ్యమంత్రి గారు ఏమన్నా మాట్లాడారు ఎప్పుడైనా? ఇంకా ఆయనకి తయారైన తర్వాత నోటీసులో తీసుకెళ్తాను ఆయనకి.
అయిన తర్వాత ఆల్రెడీ నోటీసులో ఉంటుంది, కానీ అయిన తర్వాత మనం ఆయన ఇలా ఓపెన్ చేయాలని ఆయనకే చెప్తాను. నేను ఏం సలహా చెప్తారో ఆయన ఎవరితో చేయమంటే వాళ్ళతో చేయంటాను. అంటే మీరు సరే, అంటే మీ తాతగారు చేశారు, అన్నదానాలు స్టార్ట్ చేశారు అనేది ఒక ప్రక్రియ, వంశపారంపర్యంగా నా వస్తుంది. ఫాదర్ మదర్ అంతే, మా మదర్ కూడా చేశారు, ఫాదర్ చేశారు. కానీ అదే పని మీరు చేయాలని కూడా ఎక్కడ రూల్ లేదు కదా. బేసిక్గా ఇక్కడో ఫోర్ ఫాదర్స్ పరిస్థితులకి ఇప్పుడున్న మన జనరేషన్ పరిస్థితులకి చాలా తేడాలు ఉంటాయి. కానీ ఆ ఆలోచనకి మీకు ఏమైనా ప్రభావితం చేశారా? అంటే మీకు ఏమైనా కొన్ని 2-3 ఇన్సిడెంట్లు ఉంటాయి ఖచ్చితంగా, నన్ను పలానా ఇష్యూ నన్ను బాగా ప్రభావితం చేస్తుంది, అందుకే నేను దాన్ని గట్టిగా ఎన్నున్నా ఈ విషయంలో, ఈ అన్నదానాల విషయంలో కావచ్చు, వీటిల్లో ముందుంటాను అనే దానికి ఏమన్నా అంశాలు? చాలామంది చూస్తూ ఉంటాం, మనకి తిండి లేక, భోజనం లేక, మీరు చదువుకు కొంత క్యారేజీలు తెచ్చుకోలేకపోయారు పిల్లలు. ఇవన్నీ కొన్ని ఉంటాయి, ఉన్నా కూడా లేకపోతే ఎక్కడ ఉంటుంది ఆ ఇబ్బంది. భోజనం అనేది మనిషికి ఎంత ఉన్నా ఆ టైంలో 3 గంటల 4 గంటల్లో అది తినాలి. మన ఏంటంటే మేము వెస్ట్ గోదావరి అంటే ఆదిత్యానికి మీకు పెట్టిన పేరు. మా మదర్ ఈరోజు కూడా మా మదర్ అది 89 ఇయర్స్ ఉన్న సొంతంగా అదే వండి పెడుతుంది. అబ్బా, అంత వయసులో కూడా అదే ఎవరితోటి ఈ రోజు దాకా అది ఎప్పుడు ఎవరితోటి వండితే తినలేదు. ఇప్పుడు కూడా ఆవిడ చేతితో వండి పెడుతుంది రోజు, పెద్ద చెయ్యి అంతే. ఏదో ఎవరో పెడితే సాటిస్ఫై ఉండదు. అదే ఆ జనరేషన్ రేపు మాకు మా పిల్లలకి ఎవరు వచ్చినా ముందు భోజనం ఏముంది సార్, దీంట్లో పెద్ద ఇష్యూ కాదు. భోజనం అనేది అది మనం మా ఇంటికి వచ్చినా ఎక్కడికి వచ్చినా అన్నం తిన్నారా ముందు అది ఓకే. కానీ ఇంత వేల మందికి ఇంతమందికి ప్రతిరోజు చేయాలంటే దాని వెనకాల ఒక మీరు చెప్పినట్టుగా సంకల్పం ఉండాలి, దాంతోపాటు మీతో నడిచే ఒక టీం కావాలి, అది సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగిన సత్తా కూడా కావాలిగా. టీం ఉంది, నాకు ఇబ్బంది లేదు. డబ్బు కంటే కూడా నా వెనకాల నా మంచి స్నేహితులు, కజిన్స్, మా స్కూల్స్ ఉన్నాయి, నాకు స్టాఫ్. నాకు గంట ముందు రేపు పొద్దుటికి 1,00,000 మంది పెట్టమంటే చెప్పి పెట్టేస్తాను, ఆ ఇబ్బంది లేదు. అంటే మ్యాన్ పవర్ ఉన్నాయి, కిచెన్స్ ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి. ఏం డబ్బు కూడా తర్వాత కాదు కదా. ఎవడు మాకు ఎలా ఉండదంటే పెరుగు కొనాలనుకోండి, ఒకడే కొంటాడు పెరుగు, అందరూ కొనరు. మాకు ఉంటారు కదా చేసేవాడు, నువ్వు రేపు 50 మందికి వెళ్ళి ఒకటి పెరుగు ఆడికి వెళ్ళి ఫోన్ వెళ్ళిపోద్ది పెరుగు పట్టరమ్మని. అట్టాకులో ఉన్నాడు అనుకోండి ఎవడు అట్టాకు. అలా అంటే నేను అంత మేము జాగ్రత్తగా చేస్తాం, ఖర్చు పెట్టేటప్పుడు కూడా వేస్ట్ ఉండదు. నేను గతంలో అలాగే ఎవడు అట్టాక్ కొని కూడా అట్టాకే కొంటాడండి, అటు ఇంకో దాంట్లో ఏం పెట్టాడు. అంటే పలానా ఐటెం కావాలని కాదు, పలానా ఇమీడియట్గా వచ్చేస్తుంది, నాకు కూడా చెప్పక్కర్లేదు, ఆడికి వెళ్ళిపోతుంది ఫోను, ఆడు తెచ్చి అక్కడ పెట్టేస్తాడు అన్నమాట. సార్ 17 నెలల్లో ఒక మంత్రిగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో మీ నియోజకవర్గంలో, అందులో బాండ్ పేపర్ల మీద రాసి ఇచ్చారు కాబట్టి అవన్నీ ఇంత పర్సంటేజ్ నేను చేయగలిగానని తృప్తి ఉంది అని అంటే మీరు 10% అంటారా, 20% అంటారా, 50% అంటారా? నేను 100% చేస్తాను. ఈ హౌసింగ్లో కానీ ఇళ్ళలో కానీ నాకు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిపోయింది, బాగా అరువులు అందరినీ చేసాం, ఫిల్లింగ్స్ కూడా అయిపోయినాయి. 100% చేస్తాను హౌసింగ్లో. అలాగే ఇప్పుడు మీకు పెన్షన్స్ ఉన్నాయి, అందరికీ ఇచ్చాం. అలాగే ఎవరైతే అరువులు లేనోడు పట్టుకొచ్చిన ఇమ్మంటే మనం ఇవ్వలేం కదా సార్. అర్హులు ఉన్న వాళ్ళకి అంటే నేను అడిగేది, మీరు ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో, ఎన్నికల నేపథ్యంలో మీరు ఏదైతే హామీ ఇచ్చారో, ఏవైతే సమస్యలను గుర్తించారో, ఎవరైతే మీరు 150 మంది జనాలు కలిసి ప్రతి ఇంటికి తిరిగి ఇన్ని సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యల మీద మీరే స్వయంగా సంతకం చేశారు కాబట్టి ఆ సమస్యల్ని ఎంత పర్సంటేజ్ కంప్లీట్ చేశారు అంటే ఇప్పుడు వ్యక్తిగత బెనిఫిట్స్ 100% అయిపోతాయి. ఏదైతే నవరత్నాల్లో ఇచ్చినా అన్నీ 100%, అలాగే ఇళ్ళ స్థలాలు కూడా 100% రేపు ఈ సంవత్సరంలో కంప్లీట్ చేస్తాను. ఇంకా కమ్యూనిటీ కొన్ని ఉంటాయి కదా హామీలు ఇచ్చి సరిపోదు. మా సెల్ఫ్లో ఆ సెంటర్లో అంటే అవన్నీ ఆ క్రెడిట్ అంతా మీకు ముఖ్యమంత్రి గారికి వెళ్ళిపోద్ది, నవరత్నానికి క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి గారికి. ఇప్పుడు నేనున్న రోడ్స్ ఉన్నాయండి, డ్రైన్స్ ఉన్నాయి, అలాగే రైతులకు కావాల్సిన కాలువలు ఉన్నాయి, అవన్నీ కూడా చేసేస్తున్నాను, ఇబ్బంది. నేను ఎప్పుడైతే నేను హామీ ఇచ్చి నేను గతంలో అత్తిలి ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా నేను ఆఖరి రోజుకి నేను అక్కడ మళ్ళీ కంటెస్ట్ చేయను, డీలిమిటేషన్లో పోయిందన్నాక కూడా అయితే మిగిలిన హామీలు చేసేసి వెళ్ళిపోయాను, అన్నీ క్లియర్ చేసి. అన్నీ ఎక్కడ కొన్ని కమ్యూనిటీ హాల్స్ ఉన్న హామీ ఇచ్చాను, అన్నీ ఎవరో ఎంపీస్ని రిక్వెస్ట్ చేసి కూడా ఈరోజు కూడా ఎక్కడన్నా మ్యాక్సిమం ఏంటి కమ్యూనిటీ హాల్స్, అక్కడెక్కడ కమ్యూనిటీ హాల్స్ ఉన్న అయ్యి ఈ రోడ్స్ డ్రైన్స్
ఇవన్నీ రోడ్స్ డ్రైన్స్ కూడా ఈ సంవత్సరం ఏదైతే ప్రయారిటీ మాకు ఈ సచివాలయాలు ఉన్నాయి కాబట్టి తక్కువగా వేసాం రోడ్స్. నెక్స్ట్ ఇయర్ వచ్చేటికి రోడ్స్, డ్రైన్స్, అలాగే ఇది మిగిలిన బ్రిడ్జెస్ కానీ చిన్న చిన్నవి ఉన్నాయన్నిటి గవర్నమెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇచ్చిన హామీలు టైం ఉంది కాబట్టి అవి కంప్లీట్ చేస్తాను. వ్యక్తిగత హామీలు అన్నీ కూడా చేశాను. స్కూల్ పిల్లలకు బస్సులు వేసాను. అలా ఎవరైనా ఎక్కడైనా హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి నా నోటీస్కి వస్తే నేను ఎక్కడికైనా పంపి వైద్యం చేస్తాను. ఇక్కడ ఉన్న ఆరోగ్యశ్రీ ఉన్నా ఇంకా కొంచెం ఇబ్బంది నా నోటీస్కి వస్తే ఎక్కడైనా యాక్సిడెంట్, ఇప్పుడు జనరల్గా అర్జెన్సీగా ఎక్కడ పడిపోతారు, యాక్సిడెంట్ బ్రెయిన్కి తగులుతుంది, అది గంటల్లో చేసి పని. వాళ్ళని మనం ఏదో గవర్నమెంట్ వస్తుందో అంటే ఎక్కడ మంచి హాస్పిటల్ ఉంటే ఆ మంచి హాస్పిటల్ పంపేస్తాను. ఇంకా అన్నీ పంపేసి మా స్టాఫ్నే నేను ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి అవసరమైన బిల్లు కట్టండి అని కూడా చెప్పేస్తాను. అది ఉండదు. అంటే బేసిక్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నేను అన్నీ చేయగలిగాను, గ్రామాల్లో ఆల్మోస్ట్ ఆల్ 100% చేయగలిగాను, హామీలన్నీ కూడా జరుగుతున్నాయి, రోడ్లు ఇంకా వ్యక్తిగతంగా కొన్ని ఉన్నాయి, అవి ఆల్మోస్ట్ ఆల్ జరిగిపోతున్నాయి అంటున్నారు. కానీ ఇంకా ఆచంట నియోజకవర్గానికి నేను ఇది చెయ్యాలి, గతంలో హామీ ఇవ్వకపోయినా ఇప్పుడు పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాల్లో నియోజకవర్గంలో మీరు తిరుగుంటారు, అక్కడ కొత్త సమస్యలు కూడా వచ్చి ఉంటాయి. వాటిల్లో ఇది ఖచ్చితంగా చేస్తే, ఈ సమస్యని సాల్వ్ చేస్తే రాబోయే రోజుల్లో తరాలు బాగుంటాయి ఆ నియోజకవర్గం అనే ఆలోచనలో ఏమన్నా వచ్చాయా మీకు ఏమన్నా? నేను ముఖ్యంగా గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అవుతాను. ఆ గ్రామం వాళ్ళు 50 ఏళ్ళ నుంచి మాకు ఈ పని అవ్వలేదు, 60 ఏళ్ళ నుంచి ఈ పని అవ్వలేదు అన్నది ఏ ఉన్నా అదే టేకప్ చేస్తాను నేను. అట్లాంటివి ఏమన్నా చెప్పండి. ఇప్పుడు మాకు ఉంది అయోధ్యలంక వంతెన లేదు, అయోధ్యలంక మీరు ఆల్రెడీ టేకప్ చేసి అది టేకప్ చేసాము. అలాగే మీకు పిల్లలకి చాలా రోజు బస్సులు లేవు, అది నేను ఇంకా సొంతంగా చేస్తున్నాను అనుకోండి. అలాగే మా దగ్గర అంటే మా విలేజ్ అని డెవలప్ అయిన విలేజే, ఎవరైనా చిన్న పొలాల్లోకి వెళ్ళడం వంతిని అడుగుతారు. పొలాల్లో ఈరోజు పంటల్లో ధాన్యం తెచ్చుకుంటాను కానీ వాటికి అలాగే డ్రైనేజ్ సిస్టము ఎప్పుడో పాడైపోయిన డ్రైనేజ్ రైతులకు ఎక్కడైనా అలాంటి స్పెసిఫిక్గా నేను నా మెయిన్ ఇంట్రెస్ట్ అంతే. 50 ఏళ్ళ నుంచి 100 సంవత్సరాల నుంచి ఇది అవ్వట్లేదు, ఎవరు వచ్చి చేస్తారో ఎప్పుడు అవుద్దో అని మనుషులు అనుకుంటారు. నాకు 80 ఏళ్ళు వయసు అండి, నేను అనుకున్నాను, మన తాతగాడి నుంచి అనుకుంటున్నాం ఇది అవ్వలేదు, అవి టేకప్ చేస్తాను. అది నాకు ఇంట్రెస్ట్ బేసిక్. ఎవరు అనుకుంటారు పొలం వెళ్ళటం బ్రిడ్జ్ ఉండదు, లేదా వాళ్ళు ఏదో కోరుకుంటారు, అందరూ అనుకుంటారు మా తాతగాడి నుంచి అనుకుంటున్నారు అవ్వట్లేదు అనేది, అది టేకప్ చేస్తాను. నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ అదే. అడుగుతాను వెళ్ళగానే ముందు మీ గ్రామంలో మీరు పూర్వం నుంచి ఎప్పటి నుంచి ఉన్నాయి అనుకున్న కోరికండి అడుగుతాను, దాన్నే టేకప్ చేస్తాను. ఎక్కడ నాకు అది ఇంట్రెస్ట్ ఎక్కువ. అందరూ వేస్తారు రోడ్లు, డ్రైన్లు, ఆ ఇష్యూ కాదు కదా. మీరు ఇందాక అన్నారు కదా ఇవన్నీ రొటీన్గా ఫ్యాంక్షన్ వస్తే అందరికీ వస్తుంది, అవి రొటీన్గా వచ్చి కాదు. కానీ అక్కడ మెయిన్గా మా ప్రాంతం ఏంటంటే మెయిన్ డ్రింకింగ్ వాటర్ అని, డ్రైనేజీ, ఇరిగేషన్కే, అలాగే మన పంట నీళ్ళు, మురికి కాలువలు, ఇవన్నీ కూడా మెయిన్ రైతుకి అవసరం. అవన్నీ ఇప్పుడంటే డ్రింకింగ్ వాటర్ ఎందుకంటే చెరువులు వచ్చినాయి కాబట్టి ప్రతి ఊళ్ళో మినరల్ వాటర్ ప్లాంట్లు ఇవన్నీ కూడా చేయటం కాబట్టి అది స్పెసిఫిక్గా అన్నది నాకు ఈ 5 సంవత్సరాల్లో నేను ఏదైతే ప్రజలకు ఇస్తానో 100% నాకు 100% చేసి తీరుతానండి. అందులో ఎన్ని ఇంకా అట్లా వేరే సెకండ్ థాట్ లేదు. మా నాయకుడు ఎంత దృఢ సంకల్పం తోటి ఉన్నారో అలాగే నేను ఉంటాను. ఇంకా అందులో క్వశ్చన్ లేదు, ఇంకా నో కాంప్రమైజ్. 2011 నుంచి మీరు పార్టీ ఆవిర్భావం జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు అక్కడి నుంచి మీరు కొంత యాక్టివ్గా తిరిగారు కదా. అప్పుడు వ్యవహార శైలి జగన్మోహన్ రెడ్డి గారిది దగ్గరుండి చూశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 17 నెలల్లో ఆయన, ఎందుకంటే మీరు క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి ఆయన వ్యవహార శైలి కూడా చూశారు. మీకు ఏమైనా తేడా కనపడుతుంది? ఏం లేదు. ఆయన ఇప్పుడు మా నాన్నగారు పోయింది బయటకు వచ్చినప్పుడు ఈ రోజుకి ఆ రోజు మాకు జగన్మోహన్ రెడ్డి గారిలో మాకు తేడా అంటే అప్పుడు ఏంటంటే ఆయన ప్రథమాన పాదయాత్రలో ఉండేవారు, ప్రజలతో ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రిగా కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, టైం మెయింటైన్ చేయాలి. అందరినీ ఇప్పుడు కలవలేరు కదా, ఎక్కడ పడితే అక్కడ కలవలేరు. ఇక్కడ అలా వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈరోజు వచ్చారు, ఎవరున్నా పందని పలకరించకుండా ఆయన కారు దిగిన కాడి నుంచి కారు ఎక్కేదాకా కూడా హెలికాప్టర్ కనిపించినట్టు పలకరించకుండా వెళ్ళరు ఆయన. అలా కారులో మీరు వెళ్తూ ఉన్నా సరే మీరు దండం పెట్టకుండా ఉండరు ఆయన. ఎక్కడ కనపడినా ఆగి పలకరించి వెళ్తారు అంతే తప్ప ముఖం పక్కెట్టుకుని
వెళ్ళిపోవటం ఉండదు. అటు ఇటు నాలుగు పక్కలకు చూసుకుంటాను వెళ్తారు, ఎవరున్నా పలుకుంటారు. కొంతమంది ఏంటి ఇలా చూడనట్టు వెళ్ళిపోతారు నడుచుకుని. అలా కాకుండా ఎంత పరిచయం ఉన్నా నేను ఆగి పేరెట్టి పిలుతారు అందరినీ కూడా చాలామందిని. కానీ అంతమంది పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా గ్రేట్ కదా బేసిక్గా. ఒక్కసారి ఆయన ప్రతి నియోజకవర్గం కనీసం 50-60 మందిని పేరెట్టి పిలవగలడు ఈజీగా పైన. ఇంకా వాళ్ళకి ఏముందండి, ఇప్పుడు మాది ఎవరు ఉంటాడు అన్న బాగున్నాం అంటే వాళ్ళకి ఏమో ఇప్పుడు కార్యకర్తలు వాళ్ళకి ఏం అక్కర్లేదు కదా సార్, వాళ్ళకి పలకరింపే కదా, గౌరవం పలకరింపే కదా. అది మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండదు కదా అది. అదే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చింది, అది ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆయన ఏదైతే ఆయన ఆప్యాయత అంతే. మా నాయకుడు ఉన్నాడు నాకు అని కాన్ఫిడెన్స్ తప్ప అందరికీ పని ఉంటుందండి. అంటే మీకు ఒక మంత్రిగా మొదటి రోజే మంత్రులందరికీ ముఖ్యమంత్రి గారు మీకు 2.5 సంవత్సరం పదవీ కాలం అని చెప్పేశారు. అంటే దాని తర్వాత ప్రయారిటీస్ మారుతుంటాయి. అంటే పని చేసుకున్న వాళ్ళని ఉంచుకోవాలి, కొంత వర్క్ మోడ్లో లేని వాళ్ళని మార్చాల్సిన పరిస్థితులు సమీకరణాలు ప్రతి గవర్నమెంట్లో జరుగుతుంటాయి. 2.5 సంవత్సరం తర్వాత రంగనాథ్ గారు మంత్రిగా కొనసాగుతారా లేకపోతే ఏంటి వేరే యాక్టివిటీస్లోకి వెళ్తారా అంటే మీ వ్యవహార శైలి మీరు చేసిన పనితీరు ఒక నిదర్శనం అవుతుంది చివరికి. ఆ యాంగిల్లో మీరు ఎలా ఆలోచిస్తారు దాన్ని? ఇప్పుడు మాకు అనుకోకుండా మంచి మెజార్టీతోటి 151 సీట్లు వచ్చినాయి. అందులో 70-80 మంది పైన మంత్రి స్థాయి వాళ్ళు, మా ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు, అనుభవం ఉన్నవాళ్ళు 70-80 మంది ఈరోజు మంత్రికి అర్హులే, అందరికీ ఇవ్వలేరు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను అందరికీ ఇవ్వలేకపోతున్నాను, నేను ఎవరికి ఇవ్వలేదన్నా నాకు బాధగానే ఉంది, జిల్లాలో 1-2 కంటే 25 ఇవ్వలేము. అప్పుడు ఆయన ఒకటి చెప్పారు, నేను ఒక అవసరం ఇంపార్టెంట్ 4-5 తప్ప మిగిలి నేను 2.5 సంవత్సరాలు అవకాశం, దాని తప్పే ఉందండి, దాంట్లో తప్పే లేదు, దానికి తప్పే ఉందని ఆయన ఉంటారు. ప్రయారిటీని బట్టి అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఆయన మారుస్తారు, దానికి ఇబ్బంది ఉందండి. ఏముంటుంది దాంట్లో? ఇప్పుడు ఎవడో ఒకటి తీసేస్తే తప్పండి, అంతే కదా. సరిగ్గా పని చేయక తీసేయడం ఇంకోటి ఉంటుంది. ఆయన ఆ రోజే చెప్పారు, ఎవరైనా మార్చుకుంటారు. తమ మంత్రి అనేది ఎప్పుడు మీకు తెలుసు, పాత గవర్నమెంట్లో కూడా 2-3 సంవత్సరాలు దాటిన తర్వాత ఎలక్షన్ ముందు మారుతూ ఉంటాం. గతంలో కూడా జరిగినాయి కదా, ఏ గవర్నమెంట్లోనే జరుగుతాయి. ముందు కొద్దిమందికి ఇస్తారు జనరల్గా, తర్వాత అలా ఎక్స్పాన్షన్ చేస్తారు, మళ్ళీ మారుతూ ఉంటారు. అలాంటి అది కూడా ఇందులో ఇది ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ అంటే ఆయన రోజు పరిపాలనలో ఇంపార్టెంట్, దానికి ఇబ్బంది ఏముంటుంది దాంట్లో. ఎవరో నాకు తెలిసి మా కొలీగ్స్ ఎవరు కూడా బాధపడి కూడా ఎవరు ఉండరు. అయితే చివరిగా సార్, మీరు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మీ శాఖ వైపే చూస్తుంది, మీ వైపే చూస్తుంది. ఎప్పుడు పేదలకు పట్టాలు వస్తాయి, గతంలో ఇంతకాలంగా ఇవ్వలేదు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత మధ్యలో ఎక్కడ జరగలేదు, కొంత జరిగినా కూడా అన్నీ ఒక సెక్షన్కే జరిగాయి అనేది. ఈరోజు చాలా ట్రాన్స్పరెంట్గా మా అందరికీ అర్హులైన అభ్యర్థులందరికీ కూడా మాకు లబ్ధి కావాలని, నిజంగా ఆ పద్ధతిలో ఇవ్వడానికి అర్హులైన ప్రతి ఒక్కడికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆ దిశగానే ముందుకెళ్తుందా? అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు 3 విడతల కింద చేశారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి 3 విడతలు కాదని ఒకే స్పెర్లో ముందు అంచనా వేశారు 25 లక్షల మంది అనుకున్నా, అది 30 లక్షల మంది బెనిఫిషియరీ పెరిగారు. జనరల్గా ఏంటంటే ఒక సంవత్సరంలో అవుతుందా, ఇది 2-3 సంవత్సరాలు పెడితే బాగుండు, ఎంత ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుందా, అంత ల్యాండ్ దొరుకుతుందా, నాకు ఉంటుంది అనుమానం. తప్పు అవుతుందా కాదండి, అవుతుందా లేదా అనుకున్నాం. కానీ పెద్ద ఎత్తున భూమి ఎక్కడ ఉన్నా సరే ముందు ఏంటంటే గవర్నమెంట్ భూములు చూశారు. కొంతమంది ఏదో గవర్నమెంట్ భూములు ఉంటాయన్నారు, నథింగ్ డూ ఇట్ అన్నారు ముఖ్యమంత్రి గారు. గవర్నమెంట్ భూమి ఎక్కడో ఉంటే అక్కడికి వెళ్ళటం ఏంటి, లబ్ధిదారు కావాలని కాడ ఇవ్వండి అని చెప్పి వెంటనే ఆయన చెప్పి ఇమీడియట్గా ఫాస్ట్గా ల్యాండ్ ఎక్వేషన్ చేశాం. ఇది మార్చి 25కే 70%, 80% కంప్లీట్ అయింది. మిగిలిన 20% కూడా తర్వాత కొన్ని దుక్కుల్ని రేట్లు ప్రాబ్లం ఉంటే ముఖ్యమంత్రి లిబరల్గా అవసరమైతే ఒక 10%, 15% ఇమ్మని కలెక్టర్కి చెప్పి ఇచ్చారు. ఈరోజు ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది, పార్ట్ ఇంకేం లేదు. ఎక్కడన్నా 2-3 దుక్కు, వైజాగ్ ఒకటి, మీకు రాజమండ్రి ఒకటి, అక్కడక్కడ కోర్టు కేసులు ఉన్నాయి. విజయవాడ ఇప్పుడు ఏదైతే అర్బనం ఏదో తీసుకొచ్చి మన అమరావతిలో పెట్టాం, 3-4 ఇష్యూస్. ఎక్కడైనా వ్యక్తిగతంగా
కొంతమంది పక్కోడు కేసులు వేసినవి కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా తొందరలో క్లియర్ చేసుకుని కొత్తగా భూమి ఎక్కువ అక్కర్లేదు, ఆల్రెడీ ఎక్విజిషన్ అయిపోయింది. ఏదైతే గవర్నమెంట్ భూమి కొంత ఉంది, మిగిలింది సుమారు 60,000 ఎకరం దాకా మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. దాని మీద సుమారు 12,000 కోట్లు కూడా డబ్బు కూడా అయిపోయింది. అలాగే సైమెంటిస్గా లేవలింగ్ కూడా వెంటనే ఎన్ఆర్ఈజీఎస్ రూరల్ ఏరియాలో చేయడం జరిగింది. అలాగే అర్బన్ ఏరియాలో ఎన్ఆర్ఈజీఎస్ ఉండగా ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చి అర్బన్ మున్సిపల్ ఏరియాలో కూడా ఫిల్లింగ్ చేయమన్నారు. ఆ ఫిల్లింగ్ 80% అయిపోయింది. మిగిలిన 20% కూడా ఇప్పుడు నవంబర్ వర్షాలు తగ్గినాయి కాబట్టి ఫిల్లింగ్ చేస్తారు. అసలు ల్యాండ్ ఎక్విజిషన్ అన్నది లబ్ధిదారులు 30 లక్షల మందికి ల్యాండ్ అయిపోయిందండి. ఇంకా ఇల్లు ఆల్రెడీ మేము 15,60,000 మా దగ్గర ఉన్నాయి శాంక్షన్ ఇచ్చేసి, రూరల్ కానీ అర్బన్లో కానీ అవి ఇచ్చేస్తాం. సెకండ్ ఫేజ్కి కూడా కేంద్రం నుంచి రావాల్సిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవి కూడా ఇవ్వటం, దానికి కావాల్సినవి కూడా చేయటం. అవ్వకపోవడం, ఈ స్కీమ్ అవ్వకపోవడం అనేది 1% కూడా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఈరోజు మళ్ళీ సమీక్ష ఉంది దీని మీద ఏం చేయాలి 25వ తారీఖు. అలాగే రేపు పొద్దుట స్పందనలో ఫస్ట్ సబ్జెక్ట్ ఇది. ఇంకా మమ్మల్ని వారం జరుగుతుంది, ప్రతిరోజు ఏం జరుగుతుంది అన్నది ఇంకా ఆయన ఇది వెనకేడి లేదు. మమ్మల్ని ఎవరిని కూడా ఆయన ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలి ప్రతిరోజు మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తూనే జరుగుతారు. ఆయన ఏంటంటే బాత్రూంలో ఏ పైపు వాడారు, ఎంత ఎన్ని అడుగులు ఉండాలి బెడ్రూము, కిచెన్ ఎంత ఉండాలి, స్పేస్ డైనింగ్ స్పేస్ ఎంత ఉండాలి, టీవీ ఎక్కడ ఉండాలని అంతా స్వయంగా ఆయనే డిజైన్ చేశారు. ఇల్లు అనేది ఆయన ఎదరు షెడ్ ఎంత ఉండాలి ఆయనే డిజైన్ చేసి ఆయన ఒకటి తరువుగా ప్రతి దాంట్లో కానీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏదో పైన చెప్పేసి చేసేయండి అని పరిస్థితి కాదు. మాకు తెలియని కూడా ఆయన చెప్తారు. ఇంజనీర్లు కూడా తెలియదు, హౌసింగ్లో 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుభవం వాళ్ళు కూడా ఆయనే చెప్తారు. అంటే ఆయన అంత తరువుగా సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అవ్వకుండా మట్టుకు మాట్లాడరు. ఆయన అది మొదటి నుంచి ఉంది, ప్రిపేర్ అయ్యి ఇప్పుడు మాకు 3 గంటల మీటింగ్ ఉంది. ఆయన పూర్తిగా ప్రిపేర్ అయిన తర్వాత అక్కడికి వస్తారు. మేము ఏదో అనుకుంటాం, ముందే ఆయన మాకు చెప్తారు అలాగని. కాబట్టి అసలు ఈ 30 లక్షల ఇల్లు అన్నది అవి తీరుతాయి. ఇంకా అందులో ఎన్నో అనుకుంటారు. ఏదో ఇప్పుడు మిగిలిన స్కీమ్స్ వేరండి. ముఖ్యమంత్రి గారు ఈరోజు 4,000 కోట్లు 5,000 కోట్లు ఈరోజు అమ్మఒడి కానీ ఏదైనా ఇచ్చినా అది ఒక పేపర్ మీద ఉంటుంది. ఆర్థిక ఇది ఫిజికల్గా జరగాలి. ఇది ప్రతి దాంట్లో నీరు కావాలి, కరెంట్ కావాలి, ఇవన్నీ కావాలి, ఆల్రెడీ జనరల్ సౌకర్యాలన్నీ కావాలి. ఇదేంటే ఫిజికల్గా మనం క్రియేట్ చేయాలి. ఒక లబ్ధిదారులకి, ఒక సామాన్యుడికి, పేదవాడికి ఒక 15 లక్షల రూపాయలు ప్రాపర్టీ క్రియేట్ చేస్తుంది. అది స్థలం ఇచ్చి, ఇల్లు కట్టి, రోడ్డు వేసి, కరెంట్ ఇచ్చి, అడిగి ఒక కాలనీ డెవలప్ అయితే ఆటోమేటిక్గా అది మీకు అది 15 లక్షల వాల్యూకి వెళ్ళిపోతుంది. నాకు 15 లక్షల రూపాయలు ఇల్లు ఉందన్న వాడికి సాటిస్ఫాక్షన్ అవుతుంది. అలాగే మనం ఈ చేసిందంతా కూడా అసెట్ క్రియేట్ అవుతుంది స్టేట్కి. ఇప్పుడు 30 లక్షలు ఏదైనా కనీసం 4 లక్షల కోట్లు అసెట్ క్రియేట్ అవుతుంది. ఇల్లు ఎవరు అది మీదున్నా నాదున్నా దేశం రాష్ట్రం అసెట్టే కదా సార్, అది 100% అసెట్ క్రియేట్ అవుతుంది. ఇది ఏమి ఉండదు. అంటే ఈరోజు అంటారు అవుతాయా, నన్ను అంటారు, మా కొలీగ్స్ అంటారు, మంత్రులు అంటారు, ఎమ్మెల్యేలు అంటారు, పెద్ద ఎత్తున అవుతారు. 100% అవుతాయి. అవ్వకపోవడానికి ఎందుకు అవ్వవు? ఇప్పుడు భూసేకరణ జరగకపోతే అవ్వవు. భూసేకరణ జరిగింది, ల్యాండ్ ఫిల్లింగ్ అయింది, రోడ్స్ వేస్తున్నాం, ఆల్రెడీ 600 కోట్లు వాటర్కి ఇచ్చారు. అలా అన్ని కాలనీ కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ కూడా సబ్స్టేషన్ అవసరమా, ఎన్ని ట్రాన్స్ఫార్మర్ కావాలి, ఎన్ని పోల్స్ కావాలి, అన్నీ ప్రపోజల్స్ వెళ్ళిపోతున్నాయి సార్. అవన్నీ జరుగుతున్నాయి. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంటు, వాటర్ గ్రిడ్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అందులో అవ్వపాటు ఉండదు. 30 లక్షలు కదా, 30,60,000 కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇంకెవరన్నా కూడా మ్యారేజ్ అయ్యేవాళ్ళు కూడా ఈరోజు కూడా పెట్టుకోమని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది 100% మీకు ఇది భారతదేశంలో మంచి పేరు వస్తుంది హౌసింగ్లుగా. అంటే దీంట్లో ఎక్కడ కులాలు అంటే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, కులాలు చూడడం, మతాలు చూడడం, పార్టీలను చూడమని చెప్తున్నారు. అదే యాంగిల్లో జరుగుతుందా లేదే కదా? మీకు తెలుసు కదా. ఇప్పుడు మీకు ఎక్కడైనా రాష్ట్రంలో ఇగో నేను పలానా పార్టీ వాడిని, నా కులం వాడిని తీసేశారని ఒకటి చూపించండి. ఇప్పుడు ఈరోజు మేము 1,400 కోట్లు లబ్ధిదారులకు ఇస్తున్నాం. పాత గవర్నమెంట్లు శాంక్షన్ అయినాయి. మరి ఇలా మా ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు కదా, ఎవరో కూడా ఎమ్మెల్యేకి తెలియదు, ఎవడో కూడా పేమెంట్
లోకల్ నాయకుడికి కూడా తెలియదు. బాకీ ఆల్రెడీ అతను ఎప్పటి నుంచో మీకు ఆయన చంద్రబాబు నాయుడు గారి నుంచి రూపాయి బ్యాంకులో వేసి వదిలేసాడు ఆయన. ఇవాళ ఒక్కొక్కరికి 1,50,000 వస్తుంది. నాకు రాష్ట్రం నుంచి కొన్ని వందల మంది మహిళలు ఈ సంవత్సరం నుంచి ఫోన్ చేశారు. సపోజ్ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైనా పథకం లాంచ్ చేసి బ్యాంకులో డబ్బు వేయగానే నాకు వెంటనే ఫోన్లు వచ్చాయి. ముఖ్యమంత్రి గారితో చెప్పండి సార్, వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసారు డబ్బు, మాకు కూడా ఇప్పించేయండి. ఇంకా మేము అప్పులు చేసుకున్నాం. ఈరోజు అమ్మఒడి కింద 15,000 ఇచ్చారు, లేకపోతే ఇంకో దానికింద ఇచ్చారు. ఈ డబ్బు ఆల్రెడీ అప్పు తీరుతున్నాం, వడ్డీలు అయిపోతున్నాయి అని నేను 24 గంటలు నా ఫోన్ నా దగ్గర ఉంటుంది. ఎవరు చేసినా నేను ఎత్తుతాను. ప్రతి లబ్ధిదారులు 13 జిల్లాల నుంచి బిల్లు ఎప్పుడు వస్తుందని అడిగితే, ఎందుకంటే మళ్ళీ ఆత్రుత వాళ్ళకి ₹2 వడ్డీలు పెట్టుకుని ఏ స్కీమ్ కొత్తది మన సీఎం గారు లాంచ్ చేసిన రోజు ఎక్కువ ఫోన్లు వస్తాయి. అది ఇచ్చేశారు కదా సార్, మాది ఎప్పుడు ఇస్తారు? వాళ్ళు కూడా మనం సరిగ్గా సమాధానం చెప్పి పాపం వాళ్ళకి కూడా భరోసా కలిగించాలి కదా. మరి అలా పాపం మొన్న 500 కోట్లు ఇచ్చాం, ఫోన్ చేశారు, మీరు చెప్పారు మంత్రి గారు వచ్చి డబ్బు పడి సగం పడింది, లేకపోతే మా పక్కింటి కూడా పడింది, మాది ఇప్పుడు పడుతుంది, పడిపోయింది, మా బ్యాలెన్స్ వచ్చేసింది అన్నది మనకు అదే సాటిస్ఫాక్షన్ ఏమవుతారు. అది ఎస్ సార్. సార్ ఓవరాల్గా అయితే ఏదైతే ప్రభుత్వం మొత్తం మీద డిసెంబర్ 25వ తేదీన ఒక పట్టాల పంపిణీ కార్యక్రమంతో ఒక పెద్ద పండగ వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఆ దిశగానే మంత్రి గారితో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా 100% మేము చేసి తీరుతాం, దీంట్లో ఎటువంటి ఆప్షన్స్ లేవు, దాని రకాలుగా యుద్ధ ప్రాతిపదికన అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరుగుతున్నాయి. డిసెంబర్ 25వ తారీఖున ఖచ్చితంగా ఆ కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రి గారు తలపెట్టారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేది ఆయన చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe iDream. Please subscribe to iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.